ఎంతసేపు కానీ గంట అయితాంది ఇంకా జడితిత్తలేదు. నీ అవ్వ ఎంతసేపు నిల్చోనే నాకు కాలు నొత్తానే నేను పోతా. ఏడికిరా పోయేది? గొర్రె జడిచిచ్చేదానికి ఎవ్వరం పోయేది లేదు. అందరం ఇన్నే ఉండాలిరా. మా మనవడు వచ్చిండు, మా మనవరాలు వచ్చింది, మేమందరం ఉన్నాం. స్వామి జడి తీయాలే మంచిగా. ఎందుకింత అనుమానం పెట్టుకున్నావు? చేసే కాడికి అన్ని చేసిరు కదా, ఏమో గిట్ల చేయబడితివి. గా తాంబూలం ఇటీరా. ఇట లేదే అవ్వా. అన్ని పెట్టినావు కానీ తాంబూలం పెట్టలేదేమి? తాంబూలం తెత్తా అంటివి కదా. నేనెప్పుడు తెత్తా అన్నా? నువ్వే తెత్తా అంటివి కదా. పోతే ఓ నా కోడలు రాను రాను బొత్తిగా నేరైతాంది. అన్ని బొట్టు పెట్టి చెప్పానో ఏమో ఎవరన్నా చేసిందో లేదో. జల్ది తీసుకురా. ఇచ్చింది ఇచ్చింది కనీసం పారి సాయిసు జడితిచ్చుడు అంటే పెయి మొత్తం ఊగాలే. గిట్ల గిట్ల తలకాయ ఊపుడు కాదు. రేపు గాని ఎల్లుండి గాని ఎన్ని దినాలైనా మంచిది. అందరం ఇట్లనే ఉంటాం. మరి నీ ఇట్టమిగా నీ అమ్మ ముసల్దానా. అరే గిట్లయితే కోసుడు ఎప్పుడు వండేటప్పుడు ఎప్పుడైతే అందరు ఆకలి మీద ఉన్నారు, ఏదో ఒకటి కానీ. బావా మంచిగా మొక్కు బావా. చాలు చాలు. ఏం గత్తి వచ్చిన అవా తల్లి ఇచ్చింది మ్యాథ్స్ రోజు 4 ఫుల్ ఇచ్చాయి. జరా మీ అన్నకి యాద్ చేయి, పాత బాకీ ఉన్నది. ఎంతనే? 800. ఉంచు ఉంచు, నేను మీ ఓన్ కాడ తీసుకుంటా. అరే నా పైసలు వేరు మా అన్న పైసలు వేరు అన్నట్టు మాట్లాడతావేందే? తీసుకో. ఉంటా మళ్ళా. రైట్ రైట్. అన్నదమ్ములు అంటే వీళ్ళు రామలక్ష్మణ్ లెక్క. ఏమ్రా బామ్మర్ది? బావా నీకు వంట పనులు ఇంకా కాలేదారా? ఎన్నిసార్లు అడుగుతావు బావా? ఇప్పటికే 10 సార్లు వచ్చినావు. అంత గవర అవుతుంది బావా. లోపల ఏమైనా పని ఉంటే చూసుకోపో. నేను లేదా బావా? వంటలు ఇవ్వాలి అదర కొడతా. తెలుసులే నానా నా దోస్తుగాలు వస్తారు, నాకు 4000 కావాలి. 4000? ఎన్ని పైసలు ఎందుకురా? తాగిపిస్తా. ఏంటి దోస్తులకి 4000 రూపాయలు పైసలు పెట్టి తాగిపిస్తా? ఎంత లేవు అవుకా దోస్తులంట దోస్తులు. అరే గిరారా ఇగో నేను అట్లే అంటాడు కానీ ఈ పైసలు తీసుకుని వచ్చిన వాళ్ళకి ఏం తక్కువ కానీ మళ్ళీ అవసరం ఉన్నదనుకో మళ్ళీ అడుగు. సరే నేను చూసుకుంటది. ఎట్లుంటుందో తెలిసి కారమ్మన్నది. సరే మినిమం పోలికలు వచ్చినాయిగా. ఇచ్చోడా సత్తిగా అల్లంటే ఏమనుకున్నావురా? పులిరా పులి. బంధాలు చూడే అల్లోనే రడల్లా. దుబాయ్లా సప్పటి తిండి తిని తిని పానం అంతా వచ్చిందిరా. ఇంటైనా మన తిండి వీనికి ఏది రాదు. మరి ఏమనుకున్నావురా? అరే ఎంత మీ బావ ఇంట్లో దాగుతుంటే మాత్రం వాళ్ళందరూ మర్చిపోతావారా? 2 రోజులైతే పత్రాడు రాక ఎందుకురా? అయినా ఈ ఫంక్షన్ అంతా నువ్వు చేస్తున్నట్టున్నావుగా, నీ చేసుకొని. ఇదేమున్నదిరా, మా బావ అడిగితే గుండె కోసిస్తారా? గుండె పావంటే పావురమే. అవురా, ఉన్న ఏ సంఖ్య పొలం పైసలు వచ్చినాయి దావత్ ఇచ్చినవారా నువ్వు? అవును, అందరికంటే 10 బత్తాలు ఎక్కువ వండినాయి వీనికి. అవునా? మరి నీ సంగతి ఏందిరా? ఏంది? మొన్న ముసలి వచ్చిందని 10 రోజులు దావత్ చేసుకున్నారు, తిన్నారు, తాగిర్రు, ఎంజాయ్ చేసారు. ఒక్కరోజు నన్ను పిలిచినావురా? ఏ ఊకుంటా, దాన్ని దావత్ అంటారా? ఎవడా ఇంటికి చదిపోతుంది. అబ్బా దాని దినాల పేరు చెప్పుకొని తాంగ తినంగా లేదు కానీ నేను అంటే వచ్చినాదిరా. అరే అదంతా కాదు గాని నీ పెళ్లి దావత్ ఎప్పుడు ఇస్తావురా? ఇంకెక్కడి పెళ్లిరా, ఆల్రెడీ దుబాయ్లో 2 సెటప్ పెట్టినా చాలు. ఇండియా వచ్చినామంటే తాగాలి, తినాలి, ఎంజాయ్ చేయాలి. అయినా కొత్తగా అడుగుతారేమరా? మీ పెళ్ళాలు నా పెళ్ళాలు కాదారా? అరే జోక్ రమ్మా, జోక్.
తనకు తాను ఆ దేవుడు శబ్బాసురా అని మెచ్చుకుంటాడు. ఇంటింటిది ఈ రామాయణం, ఆడిదాకా పోతుందో పయనం. తిరుకుంటా టీవీ చూడండి, మనసున పట్టదారా? ఆ తిన్నది ఎట్లా అరుగుద్దురా నీకు? ఈ తారం చేసి తుడుచుకునే తువ్వాలా? ఎంతగానో చదరాలే, చదిరి చదిరి అట్టంది నాకు. ఏదో ఒకటి చదవడం నీకు మనసుకు పట్టదానే. ఇక టిఫిన్ పెట్టు. తెత్తన్నా నాన్న లాస్ట్ మ్యాచ్ నాన్న 5 నిమిషాల్లో అయిపోతుంది నాన్న. లాస్ట్ ఓవర్ నాన్న. క్రికెట్ లేదు, కాకరకాయ లేదు, ఎంతసేపు క్రికెట్ క్రికెట్. పైసకు రాదు, పోగు రాదు. కాలేజీ బా. అసెంబ్లీలో ఇక మీనరాశి. 9ంట గురుడు, 6ంట శని. అద్భుతం, మహాద్భుతం. వృత్తిపరంగా, ఆరోగ్యపరంగా చాలా బాగుంది. కానీ రాహు మాత్రం కాస్త వక్ర స్థితిలో ఉన్నాడు. రానున్న 10-15 రోజుల్లో మీ జీవితంలో కొన్ని పెను సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి. మీ అనుకున్న వాళ్లే మిమ్మల్ని మోసం చేస్తారు, నమ్మక ద్రోహం చేస్తారు. మీ వెనకాలే మీకు తెలియకుండా గోతులు తవ్వుతారు. ఈ సమయంలోనే మీకు అయిన వాళ్ళెవరో కాని వాళ్ళెవరో తెలిసిపోతుంది. మానసికంగా చాలా కృంగిపోతారు. సమాజంలో మీ పరువు పోతుంది. గురువు గారు ఇందాక అంతా బాగుందని చెప్పి ఇప్పుడేంటి ఇలా అంటున్నాడు అనుకుంటున్నారా? ఉంది, మన దగ్గర అన్నిటికీ పరిహారం ఉంది. కిందటి రాశి వాళ్ళని నువ్వులు తిని బెల్లం తినమన్నాం కదా, ఈ రాశి వాళ్ళు బెల్లం తిని నువ్వులు తినండి. ఇక మీకు తిరుగుండదు. శుభం. ఏమే బెల్లం నువ్వులు రెడీ చేయి. బెల్లమిందో నువ్వులేందో, నువ్వుని చాలా బండి తాళందే తెట్టున్నా. ఏమే ఇంకా ఇన్నే ఉన్నావు? బస్సు రాలే? లేదు నాన్న. సరే నేటే పోతున్నా, కాలేజ్ దగ్గర దింపుతా, బండి ఎక్కు. అయ్యా అదు నాన్న, నా దోస్తులు వస్తారు, నేను వాళ్ళతోని బస్సులోనే పోతా. ఏమే మంచిగా బండిలో దించుతా అంటే గుంపుల్లో బస్సులో పోతానంటావు. తలకాయలేందా? ఎక్కువ బండి ఎక్కువ. సరే నాన్న. అరే సీను, టిఫిన్ తినిపోదురారా? ఏ వద్దత్తా, నేను బయటకు పోలే తొందరగా. అరే ఇప్పుడు పోతే ఎప్పుడో సాయంత్రం మొత్తం బయట ఎందుకు తింటాం? తినిపోయినారా? ఓ రోడ్ల మీద వాడిపోయేటోళ్ళు అందరు విడిచిపెట్టు దానం. టిఫిని టిఫిని నువ్వు కాక చేసి ఆడేమో గడ్డలు తెచ్చి పెట్టినట్టు మనకు. ఊకొత్త ఆడింటే ఏమనుకుంటాడు? ఆడింటే నాకేమన్నా భయమా? గాతోని మనకేందే? ఆడేవాడు అసలు గాలికి తిరిగేటోడు. ఒవ్వని వాడతాను ఇంట్లోకి పిలుచుడేనా? పద్ధతి లేదు, పాలు లేదు. ఇంట్లోకి రానియకంటే చంద్రం చేస్తాంది. అరే ఇక తిను. నాకేమవుతా ఆ ముసలిదాని మాట పట్టించుకుంటా. తిను. అరే తినమన్నా, తిను తిను. ఎన్ని తిట్టినా సుతా సిగ్గు లేకుండా తింటానేవరా? అమ్మా టైంకి వచ్చినాం. అర్జెంట్ పని మీద పోతా అంటే బండి పంచర్ అయింది. మస్తు టైం నుంచి చూస్తున్నా, ఆటోలు వస్తలేవు. దీన్ని కాలేజీ దాకా దించు. అంటే మామ నేను పోయేది వేరే పని మీద, వేరే రూటు. ఏం కాదు, 2 అడుగులు అటు ఇటు పోయి దింపరా. పోమా పో. అది ఓ పని చేద్దాం మామ, మీరు ఇద్దరు ఈ బండి మీద పోర్రి, ఆ బండి రిపేర్ అయినాక నేను వేసుకొస్తా. నా బండి కోసం నువ్వెందుకు రాగుడు? నువ్వు పోవే, పో ఎక్కువ. మామ అది అరే తొందరగా తీసిపో అంటే సోది చెప్తావు ఏంటిరా? నువ్వు పోమా పో. సరే మామ, సరే బాయ్ నాన్న. బాయ్ మామ. సరేమ్మా. ఈరోడు ఆడోళ్ళు అంటేనే సిగ్గుపడతాడు. ఎంత బతుకుతాడో ఏందో. ఏమన్నా నీకు అసలు దిమాకున్నదా? ఈడొచ్చిన బిడ్డను ఎవరితో పడితే అంత పంపిస్తావన్నా? కొంచెమన్నా ఆలోచించాలి కదనే. ఇలా రేపు రోజులు ఎట్లున్నాయి మళ్ళా? రే ఏం మాట్లాడుతున్నావురా? నా బిడ్డ గురించి నా ముందే తప్పు మాట్లాడతావురా నువ్వు? అయినా ఓ ఆడపిల్ల మొగోరి బండి ఎక్కితే అంతేనా? అరే అది కాదన్నా. ఒక చిన్నప్పుడు కానీ చూస్తారా అండి, నా కళ్ళు మొక్కట పెరిగినాడు. ఆయన గురించి తెలవకుండానే నా బిడ్డను పంపుతాను రానితో. ఇక నేను నా బిడ్డను ఎంత నమ్ముతానో అంతకన్నా ఎక్కువ నమ్ముతానండి.
మా నాన్న ముందు ఏమన్నా యాక్టింగ్ చేసినావా? కామెడీగా ఉందా నీకు? ఎంత టెన్షన్ పడ్డానో నాకు తెలుసు. అయినా నువ్వేందే బండి ఎక్కమంటే ఓ ఏగేసుకుంటా ఎక్కుతున్నావు. ముందేనక ఆలోచించవా? సిగ్గుండాలే కొద్దిగంతా. నీ బండి ఎక్కడానికి నాకు సిగ్గెందుకు? అయినా నేను ఇంటి నుండి బయటికి రాగానే రావాలని తెలియదా? ఏం చేసినవరా ఇంతసేపు? నేను రెడీగానే ఉండే, మీ అమ్మనే తినిపో అని చెప్పి కూర్చోబెట్టించింది. ఏంద్రా అట్లున్నావు? ముసలిది మళ్ళీ ఏమన్నా అన్నదా? ఏ పిసదే, అది లైట్ తీసుకో, దాని గురించి పట్టించుకోకు. మన పెళ్ళేదా కోపిక పట్రా, దాని సంగతి చెప్తా. సరే అట్లనే. రే నువ్వు రాత్రి మళ్ళా మా నాన్న వాళ్ళతో కూర్చొని మంది ఆగినావు కదరా? ఎన్నిసార్లు చెప్పాలరా తాగొద్దని? ఏ నేను దాగలే, వట్టిగా కంపెనీ కోసం కూర్చున్నా అంతే. నేను దాగలే నిజంగా. తాగినా? నేను చూసిన తాగుతావా? ఇన్నిసార్లు చెప్పినా నీకు తాగొద్దని. చెప్పి చెప్పి నా నోరు పోతుంది. అవును, హాల్ టికెట్ వచ్చిందా? ఇంకా 10 రోజులే ఉందిగా ఎగ్జామ్ కి. మంచిగా ప్రిపేర్ గా. అట్టనే సాయంత్రం తొందరగా వచ్చే, ఖర్చులోకి ఉంచుకో. నాకు వద్దే, మొన్న ఇచ్చిన ఆల్రెడీ ఉన్నాయి. ఉంటే ఉండనిరా, ఇవి కూడా ఉంచుకో. అరే అవసరం నా దగ్గర ఉంటే ఖర్చు అయిపోతాయి. సాయంత్రం తొందరగా వచ్చే, వచ్చే ముందు ఫోన్ చేయి. అడుగు సార్ హుజురాబాద్ అమ్మ వీళ్ళు మళ్ళీ వస్తురా. ఏడి బోసుడికే గాడు అన్నా లేడేడా. అరే చూడిపోరా బాయ్ అని బండేడు ఉందంటాడు, ఇన్నెన్నో ఉంటాడు దేవులాడు. అప్పించేదాకా మా ఇళ్ళ పొంటి తిరుగుతారు, ఇక అప్పించినాక మేము వీళ్ళ ఇళ్ళ పొంటి తిరగాల. నీ దొరికింది కొడుకు. అన్న ఏం లేదన్నా, ఉంగురం పోతే ఎత్తుకుంటున్నాను. అన్న మీరెందుకు వచ్చిరా? ఒక్క ఫోన్ కొడితే నేనే వస్తుంటే కదనే. తమ్మి నువ్వు చాలా కథలు పడుతున్నావురా. 4 నెలలైందిరా పైసలు కట్టి. ఫోన్ చేస్తే ఎత్తావు, ఇంటికి వస్తే దొరకవు. ఇప్పుడేమో ఆడ దాచుకొని నాతో నాటకాలు ఆడుతున్నావురా. లేదన్నా 3 నెలల కింద నా పరిస్థితి ఏ మంచిగా లేదన్నా. ఒక్క నెలగానే మొత్తం పైసలు ఇచ్చేస్తా. మంచి పుట్టుక పుట్టావేమన్నా సిగ్గున్నా అదరా నీకు? మనిషివా అరాసలు? అన్నా జర మెల్లగా మాట్లాడన్నా, ఎవరన్నా ఇంటి ఇజ్జత్ పోతుంది. అబ్బో నీకు ఇజ్జత్ ఉందా? నీ బతుకు కదా ఒక్కటి తక్కువ నాది. అయినా దీంతో మాట్లాడిందన్నా చక్కగా బండి గుంజుకొని పోదాంపా. అన్న వద్దనా మీకు దండం పెడతా. బండి తీసుకుపోతే నేను రోడ్డు మీద పడతా, నా కుటుంబం మొత్తం ఆగమైతుంది. అన్న ఇది ఒక్క పలు టైం ఏంటి అన్న, మీకు దండం పెడతా. నా 3 నెలల సంది ఇట్నే చెప్తుండే ఇంకెన్ని రోజుల మమ్మల్ని పిచ్చోని చేస్తావు? ఇదొక్క పాలన్నా, నా తల తాకట్టు పెట్టన్నా, ఎట్లా చేసన్నా మీ పైసలు మొత్తం కట్టేస్తా. ఇదొక్క పని నమ్మురన్నా. తమ్మి ఇదే నీకు లాస్ట్ ఛాన్స్. వచ్చే నెల వారికి నా పైసలు నాకు తెచ్చి నీ అంతలా నువ్వు ఇవ్వకపోతే నీ బండి ఉండదు, నువ్వు కూడా ఉండవు. సరే అన్న. నా ముఖమేం చూస్తున్నావురా? బండిది ఆ శంకర్ గారి మిత్తి పైసలు పోవాలా? ఉన్న పైసలన్నీ పెట్రోల్కి అవుతున్నాయి కదరా. అసలు ఇంత తప్పు చేయాల్సిన అవసరం నీకే వచ్చిందిరా? ఇప్పుడు చెప్పినా నీకేం అర్థం కాదన్నా, మళ్ళీ ఎప్పుడన్నా చెప్తా. ఇప్పటికిప్పుడు అన్ని పైసలంటే అన్నా నువ్వే ఏదో ఒకటి చేయాలన్నా, కావాలంటే వడ్డీ పైసలు కుడతా. వడ్డీ పైసలు ఇస్తారా నాకు? అంత పెద్దవి అయిపోయినా నువ్వు? వడ్డీ పైసలు ఇస్తాడు? వడ్డీ పైసలు అట్లని కాదన్నా, మస్తు అవసరం ఉంది అందుకని. నా దగ్గర ఉన్నాక నీకు ఈయనకి ఆలోచిస్తానరా? లేకనే కదరా. అంత అర్జెంట్ అంటున్నావు కాబట్టి తెలిసిన వాళ్ళ దగ్గర అడిగి సెట్ చేద్దాం, నువ్వేం టెన్షన్ పడకు. సరే అన్నా. హలో, ఇంటర్వ్యూ అయిపోయిందా? జాబ్ వచ్చినట్టేనా? నీ అమ్మ వీళ్ళ టెన్షన్ కంటే నీ టెన్షన్ ఎక్కువ ఉంది కదనే. ఇంటర్వ్యూ అనేది చేస్తా, పెట్టి ఫోన్ పెట్టి. నెక్స్ట్ టైం శ్రీనివాస్ నేనే లోపలికి రండి. మే కమిన్ సార్. ఏదో చెప్పి జల్దీ బయటకు పంపిరి, బయటనే మీతో మాట్లాడతాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, దిస్ మై ఫైల్. టెల్ మీ యువర్ సెల్ఫ్. సార్ మై నేమ్ ఇస్ సీను. ఐ ఫినిష్డ్ మై గ్రాడ్యుయేషన్. ఏంటమ్మా ఆ గడ్డం ఏంటి? ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు క్లీన్ షేవ్ తో రావాలని కామన్ సెన్స్ లేదా? సార్ అంటే జాబ్ వస్తే గుండు గీక్పించుకుందామని చెప్పి దేవునికి మొక్కుండే సార్, అందుకని. అంటే జాబ్ రాకుంటే జీవితాంతం ఇలాగే పెంచుకుంటూ పోతావా? ఇప్పుడే ఇలా ఉన్నావంటే ఇక ముందు ముందు ఇంకెలా ఉంటావో. సార్ రియలీ సారీ సార్, నెక్స్ట్ టైం అట్లా చేయండి సార్. సార్ మనోడు ఆల్ సబ్జెక్టులలో వీక్ గా ఉన్నాడు, సంస్కృతంలో అయితే చాలా పూర్. సార్ అంటే లాంగ్వేజెస్ కి దీనికి ఏం సంబంధం సార్? ఏంటి మాకే రివర్స్ లో క్వశ్చన్స్ వేస్తున్నావు? ఇలా అయితే చాలా కష్టం అమ్మా. వెళ్ళు.
నెక్స్ట్. సార్ అంటే అది కాదు సార్. చెప్పాం కదమ్మా యు ఆర్ రిజెక్టెడ్ అని. సార్ కాదు సార్ ఒక్కరే సార్ దిస్ ఇస్ నాట్ ద వే. బయటికి తోసేయండి. సార్ ఏందన్నా అలా బాయ్. ఇగో పైసలు రెడీ కాగానే నాకు ఫోన్ చేయి, మొత్తం నేను చూసుకుంటా. తమ్మి నువ్వు వెళ్ళు. సరే సార్. నువ్వు రిజెక్టెడా? అవునన్నా అసలు ఇదేం ఇంటర్వ్యూ అన్నా నాకు అర్థమైతలేదు. ఈడి ఇంటర్వ్యూలన్నీ గట్లనే ఉంటాయి కానీ కొద్ది దగ్గర నాకు ఒక 3 లక్షలు సెట్ చేయి. నీకే ఇంటర్వ్యూ లేకుండా డైరెక్ట్ సీట్లో కూర్చుని పెడతా. ఇదేం అన్యాయం అన్నా, ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చినాక కూడా పైసలు అడుగుతారా? ఏదో పోనీ అని నీకు హెల్ప్ చేద్దామంటే నువ్వు నీతులు చెప్తున్నావు. నాకు ఇష్టమైతే పైసలు కట్టు, లేకపోతే మానే. నువ్వు ఆలోచించుకో. అన్నా నాకు ఈ జాబ్ చాలా ఇంపార్టెంట్. నా లైఫ్ మొత్తం దీని మీద ఆధారపడి ఉంది. ఇంకొక 1 ఇయర్ దాటితే నా ఏజ్ లిమిట్ కూడా అయిపోతుంది. సరే దాన్ని నన్నేం చేయమంటావు? మరి 3 లక్షలంత అమౌంట్ కొంచెం తగ్గించన్నా. కావాలంటే కొంచెం ఇప్పుడు కట్టి మిగతా తర్వాత కడతా అన్నా. చాలా కష్టం అన్నా, అట్లా అనకన్నా అర్థం చేసుకో అన్నా. నువ్వే ఏదో ఒకటి మాట్లాడి నాకు ఈ జాబ్ సెట్ చేయి. సరే ఓ పని చేయి, ఇంకేమాత్రం లేట్ చేయకుండా నీ దగ్గర ఎన్ని డబ్బులు ఉంటే అన్ని డబ్బులు రెడీ చేసుకుని పెట్టుకో. ఈ కార్డులో నా నంబర్ ఉంది. పైసలు రెడీ అయినాక నాకు ఫోన్ చేయి, మొత్తం నేను మిగతా చూసుకుంటా. ఓకే? ఇప్పుడిప్పుడే అన్ని సెట్ అవుతున్నాయి అనుకుంటే సావు కబురు చెప్పినావు కదరా. ఇక మన పెళ్లి జరగదు సంధ్య. నువ్వు ఎవరైనా మంచి పిల్లగాడిని చూసి పెళ్లి చేసుకో. పిచ్చి పిచ్చిగా మాట్లాడకురా. లేదే, చిన్నప్పటి నుంచి నా బతికింతే. చిన్న వయసులోనే అమ్మ నాన్నని కోల్పోయినా. నానా కష్టాలు పడి ఈడదానికి వస్తే ఈడ కూడా దరిద్రం ఈడ్చి పెడతలేదు. ఇంకా ముందు ముందు ఏమేమి చూడాల్సి వస్తుందో. ఆ జాబ్ వచ్చినాక మీ నాన్నతో మాట్లాడి మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అనుకున్నా. చాలా ఊహించుకున్నా, కానీ అవేవే జరిగేటట్లేవు. నాతో ఉంటే నీకు ఈ తంటలు తప్పవు సంధ్య. కనీసం నువ్వన్నా హ్యాపీగా ఉండు. అట్లేం కాదురా. అట్లనే అవుతుంది. రాక నోటిఫికేషన్ వచ్చింది. మళ్ళీ 2 ఇయర్స్ దాకా రాదట. అప్పటికి నా ఏజ్ లిమిట్ కూడా అయిపోతుంది. పోనీ మా నాన్నని అడుగు. ఆయన చాలా హెల్ప్ చేసిండు నాకు. ఇబ్బంది పెట్టదలుచుకోలేదు నేను. ఆయన లంచం కోసం పైసలు అడుగుడు. మరెట్లా? ఏం అర్థమైతలేదు నాకు. మనం ఎప్పటి వరకు కట్టాలి? విడిచిపెట్టే దాని గురించి నాకు మాట్లాడడం లేదు. మూసుకొని అడిగిన దానికి సమాధానం చెప్పు. 1 నెల రోజుల్లో. 1 నెల రోజులు టైం ఉంది కదా. మనకు తెలిసిన వాళ్ళ దగ్గర ఏమైనా వర్కౌట్ అవుతుందేమో చూద్దాం. లాస్ట్ మినిట్ వరకు ట్రై చేద్దాం. ఏదో ఒకటి చేసి కట్టిద్దాం. నువ్వు ఆ టెన్షన్ మైండ్ లో పెట్టుకొని ఇలా మూడీగా ఉండకు, సరేనా? అబ్బా మాట్లాడు. సరే. అన్నట్టు నీకు చెప్పడం మర్చిపోయినా, అందరం ఊరెళ్తున్నాం. ఓ 10 రోజుల వరకు రాము. అందరా? ఎందుకు ఇంత సడన్ గా? అందరంటే నాన్న ఇక్కడనే ఉంటాడులే. రమ్యకుంది కదా, దాని కూతురు పుట్టింది. అసలే దాని పెళ్లికి కూడా పోలేదు. ఇప్పుడు కూడా పోలేదనుకో సంపేస్తుంది. ఓ 10 రోజులు వచ్చేస్తాం. ఇంకా నువ్వు ఆ జాబ్ గురించి టెన్షన్ పడుతూ తలకాయ పాడు చేసుకోకు. ఇగో ఇవి ఖర్చులకు ఉంచు. ఉన్నాయి నా దగ్గర, వద్దు. తీసుకోరా, ఉంచు. చూసుకో. ఇక ఏవయ్య పాలుంటి సగమే పోయని చెప్పిన. ఫ్రిడ్జ్ లో పాలు ఉన్నాయి, వంట చేసుకో, బయట తినుకు. కూరగాయలు కూడా ఉన్నాయి. నువ్వు పడుకునేటప్పుడు లైట్లు బంద్ చేసి. అరే సీను ఏడిపోయినవరా? సరే గాని మేము 10 రోజులు ఊరిపోతున్నాం. జర అంకుల్కి తోడుగా వండుకో. ఆడు ఏమన్నా ఆడదా? ఇంట్లో తోడుగా వండుకోమంటున్నావు. అన్ని దూరం పెట్టు. అన్ని ఇంట్లోకి అసలే రాని అక్కడ. ఇల్లు పైలం చాలా మంచిగా. చెప్పేది నీకే. ఇల్లు పైలం తలుపులు మంచిగా పెట్టుకో. కారం అయ్యి అన్న అసలు ఇంట్లోకి రానియకు. సరే మా మనకు చిన్న పనులు చూసుకున్నాం. సరే పోయిరా. హలో, ఏం బావా ఇంట్లో వాళ్ళు లేరటగా? ఊరికేరటగా? లేరు. అంటే ఈ 10 రోజులు మనకు జాతర అన్నమాట. జాతరే. జాతర ఏంద్రా? ఏ ఊకో బావా, ఏం తెలియనట్టు మాట్లాడుతున్నావు. లేట్ ఎందుకు? నేను ఇప్పుడే వస్తున్నా. దావత్ షురూ చేద్దాం. దావత్తా? సరే నేను బయటికి పోయేస్తా. సాయంకాలం షురూ చేద్దాం. నువ్వు ఏడికన్నా పో బావా. ఇల్లు తాళాలు మాత్రం ఆనే పెట్టిపో, మిగతాది నేను చూసుకుంటా.
కావాలి? ఎందుకు ఫోన్ చేస్తున్నావు? ఓకే మళ్ళీ మా నాన్న వాళ్ళతో కూర్చొని మందు తాగుతాను కదా నువ్వు? నిజం చెప్పు. నేను తాగుతలేని ఈడ ఒక గ్రూప్ మీటింగ్ నడుస్తుంది, ఆడ కూర్చొని ఉన్నా, ఉత్తే కూర్చొని ఉన్నా అంతే. అబద్ధాలు చెప్పకు నాకు. నిజంగానే తాగుతాను. నువ్వు పెట్టకు, ఫోన్ పెట్టు, చేతిలో తర్వాత చేస్తాను. ఫోన్ పెట్టు. ఏందయ్యా ఇప్పుడే లేచినావా? పనికి పోలే? లేదే అది. ఇల్లంతా అంగడి చేసినవురా, మళ్ళీ ఎట్లా చదరాలా నేను? నువ్వు పోవే, నువ్వు పో. అమ్మా నాకేదో వాసన వస్తుంది. ఏయ్, ఏం వాసన రా? మా ఎవరికి రాని వాసన నీ ముక్కు కొత్తా ఊది వస్తాను రా. కాలేజీకి నడు. నీ ముక్కు తీసుకుపోయి మ్యూజియం లో పెట్ట. అమ్మా తొందరగా టిఫిన్ రెడీ చేయవే, నేను కాలేజ్కి పోతా. నీ చేతి వంట తిని చాలా రోజులైంది. చేత్తా చేత్తా. అబ్బా అట్లా చూడకరా, కావాలంటే నువ్వు కూడా తెప్పించుకో. 10 రోజులైందిరా నేను కలిసి. నాకేమో నేను ఎప్పుడెప్పుడు కలవాలనా అని ఉంటది, కానీ నీకు మాత్రం అట్లా ఉండదు కదరా. అయినా నీకన్నా నా దోస్తులు లవర్స్ నయం. వాళ్ళందరూ కలిసి వారానికి ఒకసారి బైక్ లో మీద ట్రిప్ కి పోతారు. నన్ను రోజు రమ్మని అడుగుతారు. నాకే ఏం చెప్పను అర్థం కాక నామోష్ అనిపిస్తుంది. ఏంది నామోష్ అనిపిస్తుందా? వేలకు వేలు ఫీజులు కట్టి పోయి కాలేజీలలో చదువుకోమంటే బలిసి కొట్టుకుంటుర్రే మీరు. అసలు నిన్ను కాదు, ఫస్ట్ ఆ ముండలు అనాలే. ఎన్నిసార్లు చెప్పినా నా ఎంబడి తిరగొద్దని చెప్పినా లేదా నీకు? అబ్బా తిట్టకరా. తిట్టొద్దా? కోసి కారం పెట్టినా కూడా తప్పులేదు. ఎప్పుడు చూడు టాకీస్ లో పోవుడు, సినిమాలు చూసుడు, పార్కులలో తిరుగుడు, రోడ్లు ఎంబడి పడి తిరుగుడు, ఇదేనా? ఇంకేం పనిపాట్లేదా? అరే నాకు జాబ్ టెన్షన్ అవుతుంది, నాకు అసలు ఏం చేయాలో అర్థమైతలేదు. ఒక్క రోజైనా దాని గురించి ఆలోచించినావానే నువ్వు? చిల్ రా చిల్. ఏంది చిల్లా? మనకి అని రాస్తుంటే రాకమాంతదా ఏంది? అసలు ఎట్లా మాట్లాడుతున్నావే, నాకు అర్థం కాదు. నువ్వేం టెన్షన్ పడకు, నేను దానికి స్కెచ్ చేసిన, నువ్వు దాని గురించి మర్చిపో. స్కెచ్చా? ఏం స్కెచ్? సీక్రెట్. సీక్రెట్ అని బొందా? నీకు అన్ని పిల్లగాని ఆట లెక్కనే అవుతున్నాయి కదా నీకు. అబ్బా, మీ బాబాయ్ వచ్చిండే. మా బాబాయ్? మా బాబాయ్ ఏడికెందుకు వస్తాడు? చూస్తాడు, ఏడు తిరుగు. అయ్యో ముందట్టుండి చెప్తానే ఉన్నా, బయట వద్దే తిరగద్దే, అసలే రోజులు బాలేవే అని. ఒక్క రోజన్నా నా మాట విన్నావా? ఇప్పుడు చూడు. అయిపోయింది, అంతా అయిపోయింది. నాళ్ల సంధి ఏదైతే జరగొద్దు అనుకున్నానో అదే జరిగింది. మొత్తం నువ్వు చేయబట్టి. ఏ ఎందుకు భయపడుతున్నావు ఆడిగుల్లో లెక్క? అయినా గింత పిరికి పిత్తులోనూ ఉన్నావేందిరా? ఓ పని చేద్దాం, ఈ నిండిటే గుడికి పోదాం, దండాలు మార్చుకొని ఇంటికి పోదాం. నోర్మై, నువ్వు నీ దేడిది మాకు ఐడియాలు అన్ని బేకార్ సినిమాలు చూసుకుంటా. మీ బాబాయ్ ఆల్రెడీ ఇట్లా చెప్పేసినట్టున్నాడు. ఏం చేస్తున్నావు? ఏదైతే అది అవుతుంది. ఎప్పటికన్నా తెలవాల్సిందే కదా. ముందు ఇంటికి పోదాం పా. పా నడు. నా బిడ్డో మా మామ నచ్చిండే. ఊకో అవ్వా. నా బిడ్డో మన ఇల్లు ముంచి పాయరే. బిడ్డో అగదుడు చెట్ట మొప్పుడు వస్తాడు, నల్ల మొక్కపోడు, అట్ట దైత్రపోడు, నోట్ల మన్ను పోయ్యా. నా కొడుకు ఆడు నల్ల మొక్కపోర్రా కొడుకో. మామ, ఎప్పటి నుంచో ఒక సంగతి చెప్దాం అనుకున్నా, కానీ ఎట్లా చెప్పాలి? మాట్లాడేవా?
గొడవలతో నరుకుని చంపి అన్నే బొందబెట్టూరి. నరకాన్ని చెప్పేది ప్లీజ్ ఇట్లాంటి బతకకూడదు. ఏ కొడుకుని ఒక్క దెబ్బకు తలకాయ ఎగిరిపోవాలి. నరుకుపోవా నరుకు. చిన్న పళ్ళల్లోనే ఎరుగుతావురా. మీ నాన్నకంత సీన్ లేదులే. అసలు ఏం మాట్లాడుతున్నావురా? ఏం లేదు, నువ్వు నేను వస్తా. సరే. మళ్ళీ ఏమైంది? ఏం లేదురా, మా ఇంట్లో వాళ్ళకి నేను చాలా మంచిదానని చెప్పు. నాకు చదువు తప్ప వేరే ధ్యాస లేదని, ఇన్ని రోజులు నువ్వే నా వెంట పడ్డావని చెప్పు. నీ టార్చర్ తట్టుకోలేకే నీ లవ్ యాక్సెప్ట్ చేశాను చెప్పు, సరేనా? అంటే ఇంట్లో అందరు నన్ను చీప్గా అనుకుంటారా, అందుకని. అడుగు. సరే. బా నా బిడ్డో నా ఇల్లు ముంచి ఇట్లారా. ఏమిరా ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేస్తలేవు, ఏంది కథ? మామ డ్రైవింగ్ లో ఉండే కదా, ఫోన్ సైలెంట్ లో ఉండే, వినవట్లేదు. అవునా, అట్లనా? నడురా, లోపలికి నడు. కాళ్ళు కడుకుస్తాం మామ. కాళ్ళే ఏం లేవు, నడు నడు. ఏమైంది మామ? మామ ఏమైంది? పోయిందిరా, నాశనం అయిపోయింది. మట్టి కొట్టుకుపోయింది. ఏం పోయింది మామ? బంగారం పోయింది. బంగారం పోయింది. బంగారం పోయిందా? ఈ దొంగలు పాడుగాను. అయినా ఈ మధ్య చైన్ స్నాచింగ్ ఇవన్నీ చాలా కామన్ అయిపోయినాయి మామ. నీకేం కాలే కదా, చాలు. వీక్తే వీకింది బొక్కల బంగారం మళ్ళా తెచ్చుకోవచ్చు. రేపు మళ్ళీ తెచ్చుకోవడానికి అదేమన్నా చేతికి వేసుకుని ఉంగరమా మెడకేసుకుని చైనా? ఇంట్లో 10 తులాల బంగారం హారం రా. 10 తులాల హారమా? అట్లెట్లా పోయింది? ఏమోరా, సాయంత్రం ఇల్లు సర్దుతున్నా, మస్తు రోజులైంది కదా అని ఎందుకో బీరువా చూడాలనిపించింది. తీసి చూసినా కంతే అన్ని ఉన్నాయి కానీ హారం మాత్రం లేదు. మళ్ళా చూడు రాదు. ఒక్కసారి ఎదురా, ఒకటికి 10 సార్లు ఎక్కిన, గొలుసు మాత్రం లేదు. ఊకో అమ్మా ఊకో, ఏడితే పోయిన బంగారం తిరిగి వస్తుందా? కాదు మామ, ఒకసారి యాద్ చేసుకో. గిరివి పెట్టినవో, బ్యాంక్ లో పెట్టినవో, లాకర్ లో పెట్టినవో మర్చిపోయి ఉంటావు. రేపు మర్చిపోనీకి అదేమన్నా సబ్బు పిల్ల, చీపురు పుల్ల. మా తాతలు లాంటి మా కులదేవపు హారం రాది. అది పోతే ఇంటికి మంచిది కాదురా, అరిష్టం కొంపంత నాశనం అవుతుంది. నాయన తాత ముత్తల్లాంటి బంగారం కాదు నాయనో. నాయన మన రెక్కలతో పైచుకుంటే కాదు. ఊక ముసల్లారా, ఏం చేయాలి అర్థం కాక మేం చేస్తుంటే మధ్యలో నీళ్ళు లేని ముయ్యి నోరు ముయ్యి. ఊకో ఊకో. గగ్గింత సాయపట్టు తీసుకురాయి. దీని ఊక ఇడిచిపెట్టేదే లేదు. అందరికి అదనం స్టేషన్ బోర్డే కావాలి, కంప్లీట్ ఇచ్చుడే కావాలి. అవును పోదాం, ఇడిచిపెట్టుడే లేదు. బరాబరి పోదాం బావా, ఈ టైంలో అందరం కలిసి ఉండాలి. పోదాం పోదాం, రేపు పొద్దుగానే పోదాం. పోదాం, అందరు కలిసి పోదాం. పోదాం. మామా పోదామా?
పోదాం. నాన్న ఆ. నేను కూడా రెడీ. ఉండత్తా. నువ్వేడికే సరే నేను మాట్లాడతాను పో. మామా ఏం లేదు, ఆడోళ్ళు పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు స్టేషన్కి వస్తే బాగుండదు కదా, మళ్ళీ వాళ్ళిద్దరు కాలేజీ పోయే పిల్లలు, వాళ్ళు వద్దులే మామా. నానా ఇవాళ నాకు ఎగ్జామ్ ఉన్నది, కాలేజ్ ఖచ్చితంగా పోవాలి. సరే బిడ్డ నువ్వు పో పో. ఏమేమి వాచ్ ఆడబెట్టావు? అమ్మా నేను కాలేజ్ పోతున్నా, బాయ్. నాన్న అరుసుకోపా. హలో బావా, ఇలా పొద్దురుసుంది నా కడుపులంతా పిసికినట్టు అయితాంది. పొద్దురుసంది 10 సార్లవేనా అయినా ఆగుతలేదు బావా. కంప్లైంట్ చేయడానికి అందరు అవసరం లేదు బావా, ఓలన్నా ఒక్కరున్నా సరిపోద్ది. నేను ఒక్కని రాకుంటే ఏం కాదు గానీ మీరు అందరు పోయిరారు. అది కాదురా, ఏం కాదు మీరు పోయిరారు. హలో ఏమైంది మామా? అది దొడ్డికి పడుతున్నట్రా. మంచి గిరాకీ దొరికిందన్నా, మస్తు అర్జెంట్ అన్నా. స్టేషన్కి నేను రాకుండా ఏం కాదు, మీరు పోయిరారు. ఆగురా ఆగురా. సీను ఎప్పుడొత్తివిరా? ఇప్పుడు వచ్చినా. ఇగో మర్చిపోయినా, పొద్దుగాల పని మనిషి కలిసింది, గదేదో ఊరికి పోతుందంట, పోలీస్ స్టేషన్ రానని చెప్పింది. అరే టెన్షన్ పడకు మామా, మన ముగ్గురం సరిపోతాం కదా పోలీస్ కంప్లైంట్ రాయనికి. పా పోదాం పా, నేను ఉన్నా కదా, నేను చూసుకుంటా. పా నడుదా, పా తప్ప. పద మామా. నాకెందుకో భయం అవుతుందిరా. చిన్నప్పటి సంది ఒక్కసారి కూడా పోలీస్ స్టేషన్ గడప దొక్కలే. మనమే బయటికి పోయి ఏదో ఒకటి చేసుకుందాం రా. ఈ పోలీసులు పొంటి తిరుగుడు నాతోనే కాదురా. నీకేమన్నా పిచ్చిలేసిందా? ఎందుకింత భయపడుతున్నావు? ఈ కాలంలో ఎవరన్నా పోలీసులకు భయపడతారా? ఇప్పుడు మొత్తం పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్ మామ. అట్లని కాదురా. అసలు అది కాదు. పోలీసులు అంటే ఎవరు? ప్రజలకు పనిచేసే నౌకర్లు. మనం ఇచ్చే పైసలు జీతంగా తీసుకొని జీతగాళ్ళలాగా పనిచేస్తారు. మనం లేమ్మంటే లేవాలి, కూసోమంటే కూసోవాలి. హాలని పట్టుకొని నువ్వు ఇట్లా చేస్తావా? నవ్వుతాడు ఎవడని చూస్తే. నడుదా. అది కాదురా. నువ్వు నా ఇజ్జత్ చేయకు. నడుదా దా. ఎవరు కావాలి? లోపల ఉన్నాడు. ఏంది పని? బాగా కూసో కూసోమన్నా నా కూసో. నువ్వు కూడా కూసో. కూసో మామా కూసో. కూసో పురుసగా కూసో. కూసో వస్తా కూసో. కాదు నీళ్ళేమని తెప్పి అన్నా? ఫ్యాన్ మించి అన్నా? చాయ్ గిట్ట తాగుతారా? నమస్తే సార్, కేసు రాసుకో. ఏమైంది? ఇంట్లో దొంగతనం అయింది సార్. ఏం పోయింది? బంగారం పోయింది. ఎప్పుడు పోయింది? ఎప్పుడు పోయిందో తెలియదు సార్. దొంగలు ఏమైనా పడ్డారా? దొంగలేం పడలేదు సార్. పోనీ ఎవరి మీద అనుమానం ఉందా? ఎవరి మీద అనుమానం లేదు సార్. మరి మీరు ఎక్కడన్నా పోగొట్టుకున్నారా? ఎక్కడ పోగొట్టుకోలేదు సార్. అరే ఏం తలకాయ తిరుగుతున్నారా నీకు? ఎట్లా కనబడుతున్నారా నేను? ఎప్పుడు పోయిందో తెలియదు. దొంగలు ఎవరు వాడలేదంటావు, ఎవరి మీద అనుమానం లేదంటావు, దానికి అదే కాలు రెక్కలు వచ్చి నడుచుకుంటూ పోయిందా? ఏమో సార్, తెలియదు సార్. ఓ పని చేయరు, పోయి ఆ బంగారం రసీదులు ఏమైనా ఉంటే తీసుకురండి, కేసు కట్టి పెడతా. అసొంటి ఏం లేవు సార్. అంటే నిజంగా అసొంటి ఏం లేవు సార్. అరే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందారా? కనీసం ఆ బంగారం డీటెయిల్స్ కూడా లేవు. బంగారం ఎట్లుంటుందో కూడా తెలియదాయే. అంటే అది మా తాత లాంటి కులదేవ పారం. అది ఇట్లుంటది సార్. ఎప్పుడు ఫోటో ఇది? మొన్న వీళ్ళ ఇంట్లో పూజ అయినప్పుడు తీస్తా సార్. వీళ్ళింట్లో పూజ చేసిన ఫోటోనా? అంటే నువ్వు వీళ్ళ కొడుకు కాదా? కాదు సార్, వాళ్ళ ఇంటి ఎదురుగా ఉంటా సార్ నేను. మరి అట్లయితే గీ బంగారం ఫోటో నువ్వెందుకు తీసినావు? అంటే ఆ రోజు అందరి ఫోటోలు తీస్తా సార్, దాంతో పాటు ఇది కూడా తీస్తా సార్. ఏంది ఈ బంగారం ఫోటోనా? అవు సార్. చూడండి, పోతే ఎవరైనా దొంగతనం చేస్తే పోవాలి, లేదంటే మీరే ఎక్కడైనా పారేసి ఉండాలి, లేకపోతే ఎవరికైనా ఇచ్చి మర్చిపోయి ఉండాలి. అంతేగాని ఇట్లెట్లయితుంది? కేసు అయితే ఫైల్ చేసి పెడతా, అదైతే దొరకదు. పోరి సార్. ఇది కూసో కూసో. సార్ మొన్న 10 దినాలు అందరం కలిసి ఊరికి పోయినాం, పోతే గప్పుడే పోయింటదని నాకు అనుమానంగా ఉంది. అవునా? అంటే ఆ 10 రోజులు ఇంట్లో ఎవరు లేరా అమ్మా? అంటే నేను ఒక్కడనే ఉన్నాను సార్, వీళ్ళందరూ పోయారు సార్. నువ్వు ఒక్కడివేనా? నీతో ఇంకెవరన్నా ఉన్నారా? అంటే అప్పుడప్పుడు నేను ఊరుతుండే సార్. నువ్వు కూడా పోయినవా? పోయి ఏం చేసేటో నువ్వరా? మేమా సార్? ఏం లేదు సార్, హాల్లో టీవీ ఉంటుండే సార్, అది పెట్టుకొని చూస్తుండే సార్, అంతే సార్. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. నువ్వేదో తీటేసం వేసుంటావు. ఏం చేసావు చెప్పు?
అంటే అప్పుడప్పుడు మంద అయినాం సార్. అప్పుడప్పుడు మంద అయినాం సార్. అప్పుడప్పుడు తాగినావా రోజు తాగేటోనువా? రోజు తాగినాం సార్. తాగినాక ఏం చేసేటోళ్ళు? మంద ఎక్కువైతే ఆడనే అనుకుంటుండే సార్. అట్లనే వీడు పండిన తర్వాత నువ్వు తెలివితోటి ఉండి దొంగతనం చేసినావు అంతే కదా? అంతే సార్. కాదు వీడే దొంగ. ఏం దొంగని కాదు సార్. ఏం మాట్లాడుతున్నారు సార్? నేను దొంగని కాదు. ఇంకేం కావాలరా? ఇంత క్లియర్ గా అర్థమవుతుంది. ఇంట్లో ఉన్నది వాడు నువ్వే, వాడింట్లో వాడు దొంగతనం చేయడాయే, ఉన్నది నువ్వే. ఇంతకన్నా ఆధారం ఏం కావాలరా? నీ ముఖం చూసినప్పుడు అర్థమైంది పెద్ద కన్నింగ్ ఫీలో కానివ్వండి. నువ్వు ఆ ఫోటో చూపించినాక 100% కన్ఫర్మ్ అయినా. వీళ్ళందరూ ఊరికి వెళ్ళిన తర్వాత మంచి టైం చూసుకుని వాడికి మందు తాగిపించి తెలివిగా దొంగతనం చేసినావు అంతేనా? ఎంత మందిని చూడలేరా నా సర్వీస్ లో నేను. సార్ నేను దొంగని కాదు సార్. మామ నీకు నా గురించి తెలియదా మామ? చిన్నప్పటి నుంచి చూస్తున్నావు కదా మామ. చెప్పు మామ. రేయ్ దొంగలందరూ నీ లెక్క దొంగ అని ఒప్పుకోర్రా. సార్ నేను దొంగని కాదు. ఏహే పో మామ, మనం పోదాంపా. ఈ ఎస్ఐ కేసు ఎటో తీసుకుపోతున్నాడు. మనకి కేసు వద్ద ఏమో. ఏడకరా పోయేది? కూసో. ఇదేమన్నా నీ అత్తగారిలు అనుకున్నావు రా? రానికేవోనికే అయ్యా. ఏ కానిస్టేబుల్ వీడిని తీసుకెళ్లి లోపలేసి 4 తగిలి పోయిన బంగారం చెప్పు మామ నా గురించి చెప్పు సార్. నేను నిజంగా నేను ఏడుకోలేదు సార్. సార్ నేను చేయలేదు. ఆ రోజు నేను ఒక్కనే కాదు సార్. ఈయన తమ్ముడు బామర్ది కూడా ఉన్నారు. అది దొంగతనం చేయలేదని నమ్మకమే సార్. చెప్పురి. అంటే నిజమే కదా మామ. వాళ్ళు కూడా ఉండే కదా మామ ఆ రోజు. అవునా? వచ్చారు సార్. అంటే వాళ్ళు కూడా 10 రోజులు తాగి తిని అక్కడే పడుకున్నారా? పడుకోరు సార్. ఇంతకు మీ ఇల్లేడా? పక్కరు సార్. ఇట్లా కాదు గాని ఇంటికి పోయి ఒక్కసారి చూసొద్దాం పదండి మొత్తం అంతా. సార్ నీ ఇల్లు కూడా ఇక్కడెక్కడో ఉందన్నా కుదరా? అదే సార్. ఏంది? చిచి నేను కాదు. నేను చేయలే. నడూరి ఆగురి. ఇంటికి అందరు నువ్వు ఉన్నప్పుడు వచ్చేటోళ్ళ లేనప్పుడు కూడా వచ్చేటోళ్ళ? నేను లేనప్పుడు కూడా వచ్చేటోడు సార్. తాళం వేసేటోడు కాదా? వేసేటోండి సార్. మరి వేసినాక కూడా ఎట్లా వస్తారా? అంటే తాళం వేసి దిగుట్లో పెట్టేటోండి సార్ ఇంట్లో. ఓహో, మరి ఆ గూట్లో పెట్టినట్టు అందరికీ తెలుసా? మరి తెలుసు సార్. మరి ముత్తంత దానికి ఎందుకయ్యా తాళం వేసుడు? నాకు అర్థం కాదు. నడు. ఈ రూమ్ ఎవరిది? పిల్లలు కదా సార్. ఓహో, గ్యాస్ ఉన్నది, బౌల్ ఉన్నది. అంటే ఇది కిచెన్. ఓకే.
సార్ గది పూజ గది. ఓ పూజ కదా, షూ ఉంది. ఆ ఇంతకి నగలు ఎడబెట్టేటోళ్ళమ్మా మీరు? గిదే సార్ బీరువా. గీ లాకర్లో ఆరం పెట్టేటోళ్ళం. మిగతా బంగారం చిన్న చిన్నవి ఎండి డబ్బు అన్ని ఇందులోనే పెట్టేటోళ్ళం. ఎక్కడవక్కడ ఉన్నాయి సార్. హారం మాత్రం దొంగతనం చేసిండ్రు. మళ్ళా ఎక్కడ తలుపులు అక్కడ వేసేసిండ్రు, ఎక్కడ తల అక్కడ పెట్టేసిండ్రు. ఇంతకీ దీని తాళాలు కూడా ఇంటి తాళాలాగా అందరికి తెలుసా? లే సార్, గా తాళాల గురించి నాకు మా ఆయన తప్ప ఎవ్వరికి తెలియదు. అట్లయితే తాళాలు ఎడబెట్టేటోళ్ళు మీరు? బీరువా తాళాలు లాకల తాళాలు కలిపి గీ డబ్బాలో పెట్టేదాన్ని సార్. గీడబ్బా కాదమ్మా, గాడబ్బా. అవు సార్, గీ డబ్బాలనే. ఇంతకీ ఈమెవరు? మా ఇంట్లో పని మనిషి సార్. అంటే ఇంట్లో సామాన్ చదువుతుంటే ఆ డబ్బాలని కింద పడి ఉన్న తాళాలు బయటపడ్డాయి సార్. అవి చూసి మళ్ళీ ఆడి అన్న పెట్టినా. అవు గంతే, గంతకు మించి నాకేం తెలియదు సారు. సరే సమజైంది నాకు. నడురి. షాంపూలు ఉంటాయంటవా? నమస్తే సార్. ఎవడరా నువ్వు? అలా బామ్మరింది సార్. పేరేంది? సతీష్ సార్. ఏం చేస్తుంటావురా? దుబాయ్లో పనిచేస్తా సార్. మా స్టేషన్ రాలే నువ్వు? బాగా దొడికెట్టింది సార్. బానే ఉన్నావు కదరా మొత్తము? గులాబ్ జామున్ తిన్నా సార్. గులాబ్ జామున్ తింటే దొడ్డు తగ్గుతా అదరా? సార్. నువ్వెవడరా? ఆయన తమ్ముని సార్. పేరేం పేరు నీది? రాజేశం. ఏం చేస్తుంటావు? ఆటో నడుపుకుంటా సార్. నీ పేరేం పేర్రా? ఆడి చిన్నగాడు సార్. ఏం చదువుతున్నావు? ఇంటర్ చదువుతాడు సార్. ఇంటర్ చదువుతుండా? అరే నేను ఏడనో చూసినారా సార్? ఎవరినో చూసి ఎవరో అనుకుంటారు సార్. కాదు కాదు, అరే పోయిన నెల దోస్తులతోటి బెట్టింగ్ ఆడుకుంటూ దొరికినావు కదరా. ఓ రోజు మొత్తం స్టేషన్ లో కూర్చున్నావు. మీ అయ్యని తీసుకురారా అంటే మా అయ్య చచ్చిపోయిందని చెప్పినావు. నువ్వే కదా పెద్ద పొరంపోకు నా కొడుకురా నువ్వు. నా కొడుకు సార్ అడు. అట్లానా? గొప్ప కొడుకు. చూడుర్రి, ఇక్కడ పరిస్థితి మొత్తం చూసిన తర్వాత నాకు ఒకటి అర్థమైంది. ఇదైతే బయట దొంగలు చేసిన పని అయితే కాదు. బయట దొంగలు వచ్చుంటే ఒకవేళ ఇల్లు మొత్తం చిందరవందరు చేసి వస్తువులన్నీ ఎత్తికి పెట్టేవాళ్ళు. కానీ ఇక్కడ మాత్రం ఎక్కడ వస్తువులు అక్కడే ఉన్నాయి, ఎక్కడ తాళాలు అక్కడే ఉన్నాయి. ఒక్క హారం మాత్రం పోయింది. అంటే దీన్ని బట్టి మనకేమర్థమైంది? ఇంటి గురించి ఎవరో బాగా తెలిసిన వ్యక్తులు, నమ్మకస్తులు మాత్రమే తీసుండాలి. ఓ పని చేద్దాం, అందరూ నడండి స్టేషన్ కి. ఒక్కొక్కరిని ఎంక్వైరీ చేసిన తర్వాత నిజమేందో బయట పెడదాం. నడురు. నువ్వు వచ్చినావేంద్రా? పొద్దుట్టుండా షట్టర్ తీయాలి. ఫోన్ చేస్తేనేమో ఎత్తలేడు. ఇక తాళాల కోసం మన ఇంటికి పోతే ముసలి గిట్ల గిట్ల సంగతి అని చెప్పింది. మరి ఏమైందా అని చూసి వదామని వచ్చిన. లోపల గిన్నెసేపు ఏం చేస్తురంటవరా? అన్ని అడతారు కదరా. కాత ఏంది, కార్ఖానం ఏంది, ఎవరెవరు వచ్చేటోళ్ళు, ఎవరి మీద అనుమానం ఉంది అన్ని అడుగుతారు. ఇక అట్లా కాదు, 10 రోజులు ఇంటి తాళాలు లేడా పడతాడు, పడేస్తాడా అని. ఏ మనిషో ఏమో. నిజమేరా. అరే నువ్వేమనుకున్నా సరేరా, మీ అన్న పెద్ద వేస్ట్ గారు. తాళాలు ఎక్కడ పడితే అక్కడ పడతారా? అరే నువ్వు నేను వినా సరే, మనం లేనప్పుడు వేరేటోడు పోవడానికి నమ్మకం ఏముందిరా? అరే ఇన్ని రోజులు సంది మా అన్నగాడని ఊకున్నా గాని ఆనంత నల్లి కుట్లోడు ఇంకొడలేడురా. ఆయనకి ఏం చెప్పిన ఇంతేరా, అస్సలు పట్టించుకోడు. అరే నువ్వన్నట్టు జాగ్రత్తగా ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా? ఇదొక్కటే కాదు, అన్నిట్లింతే నా పుతాట్లోడు. నాకు ఇంకా గుర్తుంది, నేను వండుకున్నప్పుడు బీరువా సప్పుడు వచ్చింది. అది పిల్లో ఏమో అనుకున్నా. ఇంత పెద్ద ముచ్చట అవుతుందని తెలియదు. అరే లాస్ట్ రోజు తెల్లారలేదు చూస్తే తలుపులని తెరబెట్టున్నాయి. సోయి లేకుండా పంది పన్నట్టు నీ అమ్మ కాలార చెప్పుకొని. ఏం మనిషో ఏమో. పండేటప్పుడు తలుపులు కూడా మూసుకునే సోయలేదారా? ఈయన బీత్రి ముఖంలో సేపు. అవు అరే అత్తండ్రా. నేను ఎస్ఐ సార్ పిలుస్తాడు, పో. సరే పోయేత్తా. అవును గాని మొన్నటిదాకా మీ తమ్ముడు అప్పు పైసలు కట్టాలని బాగా తనలాడింది కదనే.
ఇంతకు ఎట్లా కట్టిండే? బావా నేను ఇట్లా అంటున్నాను తప్పుగా అనుకోకు. ఆ బంగారం మీ తమ్ముడే తీసుంటాడు అనిపిస్తుంది బావా. ఏం మాట్లాడుతున్నావురా? మొన్నటిదాకా పైసల కోసం మస్తు అల్లాడిండు, కింద మీద అయిండు. మళ్ళా సడన్లీ ఏమైందో తెలియదు. అప్పుడు మ్యాటర్ క్లియర్ అయింది అన్నాడు. అరే అన్ని పైసలు ఎడికెళ్ళి తెచ్చినవరా అంటే సప్పుడు ఎత్తలేడు. ఏమన్నా అంటే తర్వాత చెప్తా అంటుండు. అసలు నీకెందుకు అంటుండు? నీకు నాకు తెలియకుండా అని పైసలు ఇచ్చుడోడు బావా. అరే నేనేమన్నా తప్పు మాట్లాడినారా? తప్పేం లేదు. అంతకుముందు నేను ఎన్నిసార్లు పిలిచినా కానీ దావత్ ఖచ్చితోడు కాదు. ఆ 10 రోజులు మాత్రం ఆయనకి ఎన్ని పనులను ఇడిచి పెట్టుకుని వచ్చిండు బావా. అని ముఖంలో కొంచెం కూడా అప్పు కడదామని టెన్షన్ లేదు బావా. బావా పైసా అనేది మనిషిని ఎంతకైనా దిగదారుస్తుంది. ఇక నేను చెప్పే కాడికి చెప్పినా ఈ తర్వాతనే ఇట్టాం. అరే సార్ అమ్మటను బో. అవునే, మీ బామారిది ఎప్పుడు అడిగినా దుబాయ్లో పని చేస్తా అంటాడు. అసలు ఇంతకేం పని చేస్తాడే? ఆడేం చేస్తాడరా, ఎన్నడని అంగబడి పని చేసే మొక్కమేనారా అంది. తాగుబోతు నా కొడుకు. ఎప్పుడు చూసినా ఆనిగిలికి ఈనిగిలికి పేకట ఆడతాడు, తాగుతాడు, తింటాడు, పంటాడు. అన్న నువ్వేమని అనుకున్నా ఒక విషయం చెప్తా. నాకెందుకు ఈ సత్తిగాని మీద ఫుల్ డౌట్ కొడుతున్నాను. వాడు దుబాయ్లో పని చేస్తున్నా అంటాడు గాని వాడు ఏం పని చేస్తాడు, ఎంత సంపాదిస్తాడో చెప్పాడు గాని ఈడికి వచ్చినాక మాత్రం ఫుల్ ఆఫీసర్ లెక్క ఫుల్ బిల్డప్ కొట్టుకుంటా ఈ అమ్మ ఇష్టం వచ్చినట్టు పైసలు ఖర్చు పెడతాడన్నా. అరే అంతెందుకు మొన్న 10 రోజులు తింత ఆగినాం కదా, మమ్మల్ని ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టనీయకుండా పుట్నాలు పుట్టినట్టు మొత్తం ఆడే ఖర్చు పెట్టిండన్నా. అవును, నన్ను కూడా ఒక రూపాయి పెట్టనీయలేదు. అరే నా అవసరానికి పైసలు అడిగితే రూపాయలు లేదన్నాడన్నా. ఏంది అంటే నాకీలేదని కాదు చెప్తానా అన్నా. పైసా విలువ తెలిసినోడు, కష్టపడి సంపాదించినోడు ఎవ్వడి ఇట్లా ఖర్చు పెట్టాడన్నా. ఖచ్చితంగా అది ఇన్ పని అన్నా. అరే సీను, ఎస్ఐ సార్ రమ్మంటుండు. సార్ ఏమన్నా అంటే అన్నారనుకుంటారు గాని మీరు అట్టి ఎడ్డోళ్ళు సార్. ఎవరిని పడితే వాడిని గుడ్డిగా నమ్ముతారు. అసలు ఇప్పుడు లోపలికి పోయినాడు ఎవడు సార్? మీ సుట్టపోడా పక్కపోడా? నాకు తెలిసి ఆడే పైసలు అవసరం ఉండి తీసుంటాడు. ఎంతైనా మీరు ఒకటే, రక్త సంబంధం. మిమ్మల్ని మీరైతే మోసం చేసుకోరుగా. మా దగ్గర అసలు నడవు, మేమంతా ఒకటే. ఏహే మనంత వేరే ఉంటది. మనం ఎంత కాదనుకున్నా మనోళ్ళే, బయటోడు. ఇదే నిజం. సార్ పిలుస్తుండు పో. పోలీసు వాళ్ళకు దండం అయ్యా. ఇన్ని రోజుల సంధి బీరువా తలాలు నీకు నాకు తప్ప ఎవ్వరికి తెలియదు అనుకున్నా. ఏ ఇండ్ల పని చేసేటోళ్ళని అస్సలు నమ్మొద్దు. అవురా, ఇన్ని రోజుల సంధి ఉంటుంది కదా, మరి ఒక్క ముచ్చట అమ్మా గిట్ల తాళాల పడ్డాయి నేను చూసినా అని చెప్పిందా? గట్లాడు దాన్ని ఎట్లా నమ్మంటావు? అవు మీకు గుర్తున్నదా, మీ ఇంట్లో పనిచేసే కంటే ముందు వేరే ఇంట్లో చేసేటప్పుడు వాళ్ళ ఇంట్లో కూడా సేమ్ గిట్లనే దొంగతనాలు అయినాయి. ఎప్పుడైతే దీని పనులకి వెళ్ళి తీసేసిర్రో గప్పటి నుండి వాళ్ళ ఇంట్లో గిది పోయిందని ముచ్చటే బంద్ అయింది. నువ్వేమో గొసండు దాన్ని తీసుకొచ్చి పనులా పెట్టుకుంటువి. అన్నా తాళం చేతులేడనేవో దానికి తెలుసు. నువ్వు తానానికి పోయినప్పుడు బూ తింటున్నప్పుడు బీరువులకి వెళ్ళి అడుక్కుని తీసుకుని పుట్టుకునేసుకుంటే అయిపోయా. ఏ పాటు చెప్పు 10 నిమిషాల పని. అరే 10 నిమిషాల ఇంటికి రా, 2 నిమిషాలు కూడా పట్టింది. అవురా, అప్పుడప్పుడు నా జోబులకి వెళ్ళి కూడా పైసలు పోతుండే, కానీ నేను ఎప్పుడు అంత పట్టించుకోలే. ఖచ్చితంగా ఈ బౌరూపుల్లో ఏదో లంగేషం వేసి ఉంటది. చిన్న సార్ పిలుస్తుండు. చిన్నపిల్లోడు. చిన్నపిల్లోడా? మీరందరు కలిసి గౌరవం బాగా చేస్తున్నారు వాడికి. అస్సలు భయం లేకుండా పెరుగుతుంది వాడు. అన్న వాడికి ఇంతంత లేడు, వానికి అంత పెద్ద బండి, ఐఫోను, సోకులా అన్న. ముందు వాడు అడిగినా నీ పని చేయి, మరీ అధ్వానం తయారవుతున్నాడు. మొన్న మధ్యలో బండి ఎదురని అడిగితే సర్వీసింగ్ ఇచ్చినా అన్నాడు. ఓడన్నా బండి సర్వీసింగ్ ఇస్తే 2 రోజులు 3 రోజులు ఉంచుకుంటాడు గాని 20 రోజులు ఉంచుకుంటాడా బావా? నాకు తెలిసి వాడు బెట్టింగ్ లేనో బండి కుదబెట్టుంటాడు, దాన్ని ఇడిపియనీకే ఈ లంగేషం వేసి ఉంటాడు. ఎస్ఐ సారే అని గురించి గంతగానం చెప్పిండంటే ఇక చూసినావా కథలాని ఎట్లున్నాయో. మామ నీకు అర్థమైతే లేదు, కూరగాయలు ఎట్లా తయారవుతుర్రో. చిల్లర పనులు చేస్తారు బెట్టింగ్ పేర్ల మీద, దేనికైనా తెగిస్తారు తెలుసా?
ఇవాళ రేపు పోరగాళ్ళని అస్సలు నమ్మొద్దు. నాన్నోయ్ అందరిని ఎస్ఐ సార్ రమ్మంటాండు. అరే ఏం ఫ్యామిలీ రా మీది? అందరు హౌలగాళ్ళే ఉన్నారు. అరే మీ ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క చరిత్ర ఉందిరా. అరే నా ఇన్నేళ్ల సర్వీస్ లో ఎన్నో చిల్లర కేసులు చూసినారా భయ్, మరి ఇంత అధ్వానమైన కేసు మాత్రం చూడలేరా భయ్ నేను. కానీ మిమ్మల్ని అందరినీ ఎంక్వైరీ చేసిన తర్వాత నాకు ఒక్కటి మాత్రం క్లారిటీ వచ్చిందిరా, మీ దాంట్లోనే ఎవరో దొంగన్నారా. చాలా తెలివిగా దొంగతనం చేసి ఉట్టే తప్పించేసుకుందామని ఆలోచిస్తారు. చూడు పెద్ద మనిషి, మంచిగా ఆలోచించి నువ్వైతే కేసు ఫైల్ చేయి. ఒక్కసారి ఎఫ్ఐఆర్ బుక్ అయిన తర్వాత నా స్టైల్లో నేను ఎంక్వైరీ చేసి చూపిస్తా. ఇలా దొంగ ఎట్లా దొరకడో నేను చూస్తా. మీ అందరికి ఉన్నదిరా భర్త పూజ ఒక్కొక్కడికి. ఒక్క 10 రోజులు పెళ్ళం ఊరికి పోతే తాగి తందనాలాడి కొంపంతా నాశనం చేసిండ్రు. పోయేటప్పుడు 1కి 100 సార్లు చెప్పిన ఇల్లు పైలం జర జాగ్రత్తగా ఉండు అని. రామ 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 చెప్పి నా నోరు ఖరాబ్ అయింది గాని ఈ మనిషికి ఇంత కూడా లేదు. నీ తాగుడు కగ్గి తగల. అమ్మా ఏదో మాడిపోతుందే. అయ్యో దుడ్డో ఎందుకంటే బరే లెక్క వన్నావు. గట్టటి పోయి పని చేస్తే తప్పైతే అది. ఎప్పుడు చూసిన ఫోన్ తలకాయలు పెట్టి ఏదో గెలుకుడు కావాలి, సోకులు కావాలి. నద్దు గాని నా బిడ్డ సంటి బిడ్డ ఎప్పటికి పుట్టద్దు. ఒక్క పని శాత కాదు, గీడు నొప్పులా గాడ పెట్టవు. ఇగో ఇట్లా తయారైతామని తెలిస్తే గప్పుడే నోట్ల మందు బస్ చంపుతుంటి. అయ్యంతే పోరగాలంతే. ఒక్క పైసా కాదు, 2 పైసలు కాదు, తలుసుకుంటేనే పానం పోతుంది. ఇక నువ్వు చేసిన ఘనకార్యానికి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడం అవుతుంది. ఇగో నువ్వేం చేస్తావో నాకు తెలియదు. కేసులా పోరగాళ్ళ పేరు ఉండకూడదు. వినబడుతుందా? అది కూడా నాకు చెప్పన్నానే, ఆ మాత్రం నాకు తెలియదా? అయ్యా నీకెందుకు తెలియదయ్యా? అన్ని తెలిసే కదా గీడి దాకా పట్టుకొచ్చు. ఓలామిడి ఎంతసేపు పద్దుంచి కూడా దించెప్పనా? ఏ ఆగులంజే, ఒక్క ముక్క మంచిది పడక నేను ఏడుస్తుంటే ఏంది నీళ్ళు. అరే పోలీస్ కేసు అయినాక పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేసి కొట్టరు కదా. ఏంది కొట్టరా? కోదాండం ఎక్కించి కొల్లంతా వల కొడతారు, విన్నావా? అరే తప్పు ఎత్తే కొడతారు కానీ అట్టి ఎందుకు కొడతారా? ఓరి పిసోడా, పోలీస్ ఎంక్వైరీ అంటేనే పొట్టు కొట్టుర్రా. ఒకవేళ నువ్వు నిజంగానే తప్పు చేయకున్నా గాని నీ అంతటా నువ్వే తప్పు చేసిన ఒప్పుకున్న దాకా దండి దెబ్బలు కొడతారు. ఏ మనం చెప్తాం కదరా గట్ల కాదు గిట్ల అని. మనం పోయి చెప్తే ఇనంత ఉంటాదిరా. లోపల తీసుకుపోయినా దంచుడే దంచుడు. ఈడ పోయి చెప్తారట వాళ్ళు వింటారట. వీడు A3 అవుతాడా A4 అవుతాడా? వీడే 1 అవుతాడు. ఎట్లా చెప్పరా? ఎట్లా అంటే వాని బావకు ఇంట్లో ఇవ్వలేరని చెప్పి ఫోన్ చేసి చెప్పింది ఎవడరా? ఈడే. మందిని అందరిని ఎగేసుకుని వాళ్ళ బావాళ్ళ ఇంటికి తీసుకుపోయింది ఎవడరా? ఈడే. 10 రోజుల నుంచి అడ్డగోలుగా పైసలు ఖర్చు పెట్టుకుంటా అందరికి తాగిపించింది ఎవడరా? ఈడే. మరి గివన్నీ చేసినోడే కదా పక్కగా ఏమన్నా అవుతాడు. A4 A3 అవుతాడు. ముచ్చట చెప్పచ్చు. అవును నీ బద్దలు బాసింగలు అయితే బిడ్డో జర భద్రం. అరే ఏ లారీ కింద కారు కింద తలకాయ పెట్టి పలగొట్టుకున్న నయం గాని ఈ పోలీసులతో దెబ్బలు పడదురా. ఒక్కసారి పడ్డావంటే సంసారం పని చేయకుండా పోతావురో. ఆడికేమైనా పెళ్ళమా పిల్లల సంసారం చేయడానికి? ఎత్తుపోతా ఎవడో ఆగమాగ మురుకత్తాండు. ఎవరు అది? అంగి చూస్తుంటే మీ బామర్ లెక్క కొడతాండు. ఆడే వస్తాడులే. పట్టుకురా, తీసుకురా పో, పట్టుకో. ఏందిరా? నీకేమైనా బుద్ధున్నా బా? ఇంత ఎండ కొట్టడానికి ఇంత కష్టపడ అవసరమా? పనులందరూ ఎటువేర్రు?
ఏంద్రా? నువ్వు రా బా, నువ్వు రా, కూసుందురా. ఏమైందిరా? ఈడేందన్నా ఎన్నలేని ఎంతో రక్షణ చేస్తాడు. ఏదో ఉన్నది కాని కథ. పెయ్యంతా కాలుతుంది, దవాఖానుకోదామా? ఏం లేదురా. మంచి నీళ్ళు తాగుతావా బా? అద్రా, ముచ్చటేందో చెప్పు. ఏం లేదు బావా, నా గురించి నీకు తెలుసు కదా. రేపో మాపో దుబాయ్ పోయిటుంది, ఆన్నే కష్టపడి పని చేసుకుంటుంది. ఇప్పుడు ఈ పోలీస్ కేసులు అంటే నాతో ఏడైతుంది బావా. అందుకే ఈ కేసులో నా పేరు రాయకు. అంటే అట్లని కాదు బావా, పేరు రాసుడు పెద్ద సుతారం కాదు. కానీ ఒకసారి ఆలోచించు, కేసు అయిందనుకో విజయ్ దెబ్బతింటది. విజయ్ క్యాన్సిల్ అయిందనుకో జీవితాంతం ఇక్కడనే ఉండాలి. అగో అందుకే అద్దంటున్నా, కానీ వేరే ఏం లేదు బావా. ఇప్పుడు ఏం చేయమంటావురా? నా ఒక్కని పేరు ఇడిచిపెట్టి మిగిలిన వాళ్ళందరి పేరు రాయి బావా. సరే, ఏదో ఒకటి చేద్దాంలే. నాకు తెలుసు బావా, నా గురించి నువ్వేమైనా చేస్తావని. ఉంటా బావా. అమ్మ నువ్వా? పిచ్చెక్కిందా నీకు? ఎవరైనా చూసిరంటే ఏమనుకుంటారు? అయినా ఇంత కామమైందే నీకు? పెళ్ళినాక ఆగలేవా? రోజు రోజుకి ఇంత గలీజానే కదా తయారవుతున్నావు. అడే ఇడికెచ్చిపా. నోర్మై, నేను అందుకోసం రాలేదు. మళ్ళీ దేనికోసం వచ్చినావు? రేపు మా నాన్న దగ్గర పోయి ముందు ఈ కేసు నుండి నీ పేరు తీపిమని చెప్పు. ఎందుకు? బలిసి ముందు చెప్పింది చెయ్యి. మంచిగా ఉండదేమోనే. ఏం కాదురా, లేకపోతే మళ్ళీ లేనిపోని తలకాయ నొప్పులు తయారైతాయి. రేపు పొద్దుగాలే మా నాన్న దగ్గర పోయి ఆయన బతుకులాడతావు, ఆయన కాలు పట్టుకుంటావు, నీ ఇష్టం. కానీ నేను చెప్పింది చెయ్యి, లేకపోతే అయిపోతావు. సరేనా? చెప్పింది చెయ్యి. పాలైతే మంచిగా ఉన్నాయి కదా? మంచిగా ఉన్నాయి. అయ్యా అయ్యా, ఇదేంది ఇట్లా కాలు పట్టుకుంటావు నడి రోడ్లా? ఆ ఇంటికి ఇంటికి పోయి కూలినాలు చేసుకుని బతికేదాన్ని. గసు ఉంటది ఈ పోలీస్ స్టేషన్ లో పొంటి తిరుగుడు నాతో ఏడైతే సార్ నన్ను ఇడిచిపెట్టేవారు. కాళ్ళు ఇడిచిపెట్టవే, అందరు చూస్తున్నారు రోడ్లా. నా పేరు తీపిస్తాను దాకా నాకు ఇట్నే ఉంటా. తీత్తా. నిజంగా 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 నా మీద ఒట్టు. నీ మీద ఒట్టే, నన్ను వదలవే. మంచిది సారు. ఏమేం ముసలిదానా, మీ కాలంలో షాంపూలు సబ్బులు లేకుండే కదనే, ఎట్లా తానం చేసేదానివే? మా కాలంలో షాంపులు లేవు, సబ్బులు లేవు. మక్క పిండం ఈపు పెట్టుకుందు, తల తారంకో కుక్కి గాలి పెట్టుకుందు. మళ్ళీ ఎందుకు వచ్చినావురా? బయటకున్నాడు. ఇంట్లోకి రావద్దని చెప్పగా కూడా మళ్ళీ వస్తున్నావు నువ్వు. మామని కలవ నీకు. మామని కలుస్తావా? నాలుగేళ్ళు చుట్టిరుకో మామ ఇప్పుడేడికెళ్ళి వచ్చిండ్రా. మామని కలుస్తాడు అన్నాడు. బయటకున్నాడు. అబ్బా పానం వెళ్ళిపోయా కదనే. ఏం రోగం పుట్టిందా నీకు? ఇగో చూడు చూడు. ఏం లేదు మన లేదు, నెత్తిరాసం చేస్తుంది కుక్కుడు కాగిదాలుగా. మామా చెప్పురా. నీతో ముచ్చట మాట్లాడేది ఉంది మామ. పైసలేమన్నా కావాలా? లోపల అన్ని జేబులో ఉన్నాయి, తీసుకోబో. అది కాదు, పోలీస్ కేసు గురించి. ఏమనుకుంటున్నారా నువ్వు? చిన్నప్పటి సంధి చూస్తాన్నా. నీ గురించి నాకు తెలవదరా? నానా కష్టాలు పడ్డాం, తిండి తిప్పలు లేకుండా చదువుకున్నాం. రేపు మాపో గవర్నమెంట్ నౌకరు ఎక్కపోతున్నాం. ఈ టైంలో పోలీస్ కేసు అంటే నీ జీవితం సంకనాగిపోతారా? ఇది కూడా తెలవని ఎడ్డున్నారా నేను? లేదు మామ. అరే నన్ను గొర్రెని అనుకుంటున్నావా? నువ్వేం రంది పడకు. నీ నౌకర్ సంగతి నువ్వు చూసుకో, ఆ పోలీస్ కేసు సంగతి నేను చూసుకుంటా. సరే మామ. సరే అన్నా. రా. అన్నా ఎట్లా చెప్పాలో తెలుస్తలేదు. పొద్దుగాలు లేచి బండి స్టీరింగ్ పట్టుకోకపోతే పూట గడవదన్నా. దానికి తోడు పీకల్లో తప్పుల్లో ఉన్నా. మళ్ళా ఈ టైంలో పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరుగుడా అంటే నాతో అవుతుందా అన్న? నా పిల్లం గురించి కూడా నీకు తెలుసు కదన్నా.
అన్నా నీకు దండం పెడతా, నువ్వే ఏదో ఒకటి చేసి పోలీస్ కేసులో నా పేరు లేకుండా చేయన్నా. సరే సరేనా, ఉంటా అన్నా. అవురా రాములు, తమ్ముడేమో నాతోడు కాదన్నాడు, బామ్మర్ది గాడేమో వీసా ఆడడం అన్నాడు, సీన్ గాడేమో నౌకరికి భయపడ్డాడు. ఇక పొల్లగాన్ల పేర్లా ఎట్లా రాయలేవు. పని మనిషి మీద జాలిపడి నువ్వే ఇడిచిపెడతానంటివి. ఇక అందరు వంగ నీ ఇంట వాళ్ళు మిగిలినరా? నేనే. అంటే నీ అంతట్లా నువ్వే స్టేషన్కు పోయి నీ మీద నువ్వే కేసు రాయించుకొని నీకు నువ్వే లోపల పోయి కూర్చుంటావా? ఏ ఊక నీ అవ్వ, నీకేమన్నా తలకాయ ఉన్నదా? మీ వాళ్ళందరూ కలిసి గొర్రెం చేసి ఆడుకుంటా అంటారు. నీకు ఇంకా అర్థమైతలేదా? నువ్వు కాబట్టి ఊకుంటున్నావు గాని ఇంకోటి అయితేనా కథ వేరే ఉంటుండే. అబ్బో, మీ వాళ్ళంతా లంగల్ని ఏడా చూడలే నేను. ఏం చేయాలరా? కేసు రాస్తే బాధ, రాయిపోతే బాధ, అంతా నా వాళ్లే అయిపోయాయి. మరి ఆ అందరిలోనే ఎవడో దొంగున్నాడు కదా, ఏం చెప్తావు నువ్వు? ఏం చేసినా నిప్పులు ఉప్పేసినట్టుంది నా పరిస్థితి. వాటినే అన్నారా ఇంటి దొంగ నువ్వు ఈశ్వరుడైనా వాట్లేడని. 10 తులాల బంగారం అంటే ఏమనుకుంటాన్నావు? ఎన్నేళ్లు కట్టబడితే సంపాదిస్తావు ఎరికేనా? కట్టిరగదు, పాము చావాలంటే నడవది. చక్కగా అందరికందరం లోపలే దంచిపి. నువ్వు ఆగరా రాములు, నా దగ్గర దీనికి మంచి భయం ఉన్నది. ఒక్కడున్నాడు రా, వాడు గనక వచ్చిండనుకో అక్కడనే దొంగను దొరకబడి చిపోతాడు. ఆయన ముందట ఈ పోలీసులు, కేసులు, కోర్టులు, లాయర్లు ఎందుకు పనికిరారు? వాడు ఇంతకంటే పెద్ద పెద్ద గొడ్లాలనే ఉత్తగచ్చి ఉతికి పొత పెట్టిపోయిండు. ఆడు మామూలుడు కాదు. అందుకని ఎస్ఐ దగ్గర పోయి మనమే కేసొద్దు ఏమద్దని చెప్దాం. వాడిని రేపే వెళ్ళిపిస్తా, నువ్వేం టెన్షన్ పెట్టుకోకు. దొంగట దొరకడం నేను చూస్తా, భయంచో. నువ్వు బేఫికర్గా ఉండు. పూజలో మెట్టు పూజవ తల్లి భయం పోగొట్టు. ఆడలు పొంగుల్లో కట్టుకోర్రి, మొగోళ్ళు జేబుల్లో పోసుకోర్రి. ఈ మిగిలిన ఇంటి చుట్టూ చల్లిరారి. నేను చెప్పే వరకు కడప దాటి అడుగు బయటకు పెట్టొద్దు. నా తండ్రి శంకరా, నా తల్లి పార్వతి, పాదానా 10,000 శరణు. 10,000 శరణు. అటు తీసుకుపో. నువ్వు దయ్యానివా దేవునివా? నా ఇంటి లోపల ఏదున్నా చెప్పాలే. వరిగడ్డి కూడు తినే ఈ ఎడ్డినెల లోకమా, నన్ను ఎవరనుకుంటాలే? నేను శివుని చిన్న బిడ్డను, శివునెల్లి మాతను. నేను పుట్టల పుట్టినా భూలోక మాతను. కోడలు మంచిగా ఏమైందని తల్లి, మాకు పెద్ద కష్టం వచ్చింది, నువ్వే తీర్చాలా. నీ బాధలన్నీ నా మీద పెడుతున్నావే. నేను తీర్చే పోతా. ఎక్కడో లేడు, ఇక్కడనే ఉన్నాడు. నేను చెప్పలే దొంగ ఇంట్లోనే ఉన్నాడు. మరి అయితే ఎట్లా దొరుకుతాడా దొంగ? అల్లు ఇల్లు కాదు, అల్లని ఇళ్ళని కాదు. అల్లు పడితే బయట పడుతుంది. అల్లు పడితే బయట పడితే సత్యం దేవుడు అని నమ్ముకుంటాం మిమ్మల్ని. అట్లా బయట పడితేనే నన్ను దేవుడని నమ్ములే, లేకపోతే నన్ను మొక్కకుళ్ళే. అల్లు పట్టుండ్రే. పడతాం మరిగా. సరే సరే.
ఏం చేస్తాండే? అల్లు పడతాండే. ఏం చేస్తాండే? అల్లు పట్టుడా అంటే? అల్లంటే చుట్టూ ముగ్గేసి ముగ్గుల శంభు పెట్టి ఓ దీపం ముట్టిస్తాడు. ఓ నిమ్మకాయ తీసుకొని ఆ దీపానికి పెట్టి మంత్రం చదువుతాడు. ఆ మంత్రం చేసిన నిమ్మకాయను శంభు మీద పెడతాడు. ఇక ఒక్కొక్కళ్ళు పిలిచి కూసుండబెట్టి వాళ్ళ పేర్లు 3 సార్లు చదువుతాడు. ఎవ్వని పేరు మీద నిమ్మకాయ కింద పడ్డో చూడు ఆడే దొంగ. ముందుగా ఎవరెత్తారు? ఇంటోళ్ళేది బయటోళ్ళేది అందరు కూర్చుండే. అయితే పెద్ద మనిషి ముందుగా నువ్వుదా. రాములు ఇంట్లో దొంగతనమైంది, బంగారం పోయింది, రాములు తీసిండని ఇంటోళ్ళందరికీ అనుమానం ఉన్నది. రాములు గిట్ట తీసిండా? రాములు గిట్ట తీసిండా? రాములు గిట్ట తీసిండా? మీరు తీయలే పెద్ద ఆయన లేవరి. అమ్మా నువ్వురా. రాముల ఇంట్లో దొంగతనమైంది, బంగారం పోయింది. ఇంటోళ్ళందరూ లక్ష్మమ్మ మీద అనుమాన పడతారు. లక్ష్మమ్మగిన తీసిందా? లక్ష్మమ్మగిన తీసిందా? లక్ష్మమ్మగిన తీసిందా? నువ్వు తీయలే లేవు. నీ బిడ్డేం తోలి? నా కూతురు రాదు. అదేంది అది? దానికి పానం మంచిగా లేదు. నేనేమన్నా ముద్దులు మోపిస్తానా, కట్టెలు కొట్టిస్తానా? కూసోనికేమైంది తోలి? గది కాదు. అచ్చా వద్దు పట్టయితే. తర్వాత ఎవరెత్తారు? నేనత్తా. అత్తవా? దా కూసో. రాముల ఇంట్లో దొంగతనమైంది, బంగారం పోయింది. ఇంటోళ్ళందరికీ ఇంటి పనేమ మీద అనుమానం కొడుతాంది. మరి రాధమ్మగిన తీసిందా? రాధమ్మగిన తీసిందా? రాధమ్మగిన తీసిందా? కదులుతలే నువ్వు కాదు. ఓ పెద్ద ఆయన నీ కొడుకుందోలు. నిన్నేనే దాయిట్రా. ఎరా పిలుస్తా అంటే వినపడతాలే. జుట్టు బరువెక్కిందా? ఓ నడరా నడు. రాముల ఇంట్లో దొంగతనమైంది, బంగారం పోయింది. ఈ పిల్లగాడు చిన్న తీసిండని ఇంటోళ్ళు అనుమాన పడతారు. చిన్నగిన తీసిండా? చిన్నగిన తీసిండా? చిన్నగిన తీసిండా? నువ్వు కాదురా. లే నువ్వు చిన్న అంజాది అని పేరు చిన్ననే కాదు. అని పూర్తి పేరు చిలకలమరి నారాయణ అని మేము ముద్దుగా చిన్న అనుకుంటాం. మళ్ళీ ఒకసారి కూర్చుని పెట్టు. 3 సార్లు చదవని పేరు. నిమ్మకాయ ఎందుకు కింద పడదా నేను చూస్తా. వాడు కాదంటున్నా కదా. పక్క వాడేసినాడు వాడు లంగగాడు పెద్ద బద్మాషిగాడు అని అస్సలు నమ్మద్దు. పిచ్చోన్ లెక్క అట్లా వరుతావు నువ్వు. నిమ్మకాయ కదిలింది నేను చూసినా. కావాలంటే వీళ్ళందరిని అడుగు. నాకు తెలియదు, నువ్వు ఖచ్చితంగా చదవాలి. తలకాయ అన్నది అనికేమన్నా? నేను చెప్పేది వినాలి కదా నువ్వు. నీకు ఎక్కువ తెలుస్తా నాకు తక్కువ తెలుస్తా. అది అరే వీడు కాదని చెప్తానే ఉన్నావు, మళ్ళీ ఉడతానే ఉన్నావు ఓ అని. బుద్ధి ఉండాలి కదా కొద్దిగా. నన్ను నీకు నాకే అడ్డం మాట్లాడుతున్నావు నువ్వు. నీతోనైతే ఆ దొంగను పట్టుకున్నాడు అన్ని మీకే తెలుస్తా. మరి నేనెందుకు? ఒట్టి నేర్చుకున్నారా అన్నిట్లా? ఆడోడు మోపైన ఆడిట్లా అంటే అని పేరు సిల్కలమర్రి. సిలికలేలకనే బాగా మాట్లాడుతున్నావు. ఒకసారి ఇటేట్రా నీ సంగతి చూస్తా. నేను లాస్ట్ కూర్చుంటా. అంటే ఈయన తర్వాత కూర్చుంటా. నాతో ఎందుకు పోటీ ఇచ్చింది కదా నిన్ను. ఏమన్నా వచ్చిన వాళ్ళు అంతులు పెట్టుకున్నారా? అచ్చి సక్క కూకుండా దానికి ఏంది? నడురా నువ్వు నడు. అవ్వా వాళ్ళందరూ 3 కొట్టినావు, నన్ను 5 కొట్టినవేంది? కిందికి చూడు. రాముల ఇంట్లో దొంగతనమైంది, బంగారం పోయింది.
సత్తి తీసిండని ఇంటోళ్ళందరూ అనుమానపడతారు. సత్తిగిన తీసిండా? మరి సత్తిగిన తీసిండా? సత్తిగాడు తీసిండా? మనిషి అనుకుంటారా గొడ్డ అనుకుంటారా? గట్ల కొడతారు కుక్కను కొట్టినట్టు ఉంటాడు ఆయన. సస్తాడు. చెప్పేదానికి ఆగరు. కాలికి వాటది నిమ్మకాయ. పాపం ఇది సొంతోడు కాదు. క్షమించు బావా. అవ్వతోడు బావా, నేను తీయలే బావా. ఏడవకాయ పోరం తీరు గలీజ్ కనిపిస్తుంది. అందుకే ఏడ పడితే ఆడ, ఎటు పడితే అటు ఎటమాట మాట్లాడితే గిట్లనే ఉంటది. నీది ఇంక అయిపోలేదు కానీ నువ్వు పక్క పంటుండు. ఆయన ఎవరు? ఆయన దోలు. సరే. రాముల ఇంట్లో దొంగతనం అయింది. బంగారం పోయింది. ఇంటోళ్ళందరికీ రాజేశం మీద అనుమానం కొడుతుంది. రాజేశం గిన తీసిండా? రాజేశం గిన ఏమైంది? ఎందుకు ఆపినావు? నేను చదవా. ఎందుకు చదవరు స్వామి? నేను చదవా, నాతోని కాదు. అట్లా అంటే ఎట్ట స్వామి? అరే నేను చదవంటున్నా కదా. కాదు స్వామి, నువ్వు చెప్తే కదా మాకు అర్థమయ్యేది. ఎందుకు ఆపినావు చెప్పరాదు. దీప మారిపోయింది. దీప మారిపోయిందా? మళ్ళా ముట్టిచ్చేసి. ముట్టియా? ఏం కాదు. ముట్టి ముట్టి అంటే ఎట్లుంటది? సగం పని చేసిపోతావా? అరే ముట్టియొద్దంటున్నా. ముట్టియా? మర్యాద కొద్ది దీపం ముట్టి. అరే నన్ను ఒక్కని చేసి వీళ్ళందరూ కొట్టిర్రు. ఆడొవ్వడు నాకు తెలియాలి అని సంగతి నేను చూడాలి. దీపం ముట్టిరా రే. ఏం చేస్తున్నావు నాకే తెలియదు. నువ్వు దీపం ముట్టి. దీపం ముట్టిరా. ఇది ఎప్పుడు పడితే అప్పుడు ముట్టి అని అల్లాటప్ప దీపం అనుకుంటున్నావా? అమ్మోరు దీపం. మళ్ళొచ్చి అమాస దాకా ముట్టిచ్చేదే లేదు. అరే నాతో కాదు. అరే లెక్క శాస్త్రం తప్పి నేను చేయలేను పెద్ద మనిషి. నాతోని కాదు, నన్ను విడిచిపెట్టు. నేను అట్లా చేయను. నాతోని కాదు. నాతోని కాదంటే కాదమ్మా. నాన్నోయ్ మిగిలింది వీళ్ళు ముగ్గురే. మళ్ళీ పడేసినవే. నడు బయటికి నడు. అసలు నేనప్పుడు గదికి పుట్టా మళ్ళీ ఎత్తుకోవద్దు అనుకున్నావు. ఇంకొకసారి నాకు చెప్పకుండా ఇంట్లో ఏమైనా ముట్టినవో ఇల్లు సత్రం అనుకున్నావు. నడు బయటికి. సుతమైంది నడు. అందరినీ నమ్మినందుకే ఇంత మోసం చేసిండ్రు. ఎప్పుడు ఏ పాపం చేసినా పోయాము. గదేవుడు ఇప్పుడు మాతో గిట్లా ఆడుకుంటుండు. అందరూ మా వాళ్ళే అనుకున్నాం. ఎవరొచ్చి ఏం సాయం అడుగునా కాదనకుండా ఉన్నంతలా చేసి పెట్టినాం. ఇంత చేస్తేనే గదేవుడు మా నోట్లనే మట్టి కొట్టిండు. ఎంత మంచి మనిషిరా ఆయన. సీమకు కూడా అపకారం చేయడు. ఎవరన్నా ఆపదంటే అందరికంటే ముందు పోతాడు.
గంత మంచోడిని ఎట్లా మోసం చేయాలనిపించిందో. బంగారం పోయిందని బాధ కాదురా, నమ్మిన వాళ్ళకి ఇట్లా మోసం చేసేటని తెలుసుకుంటేనే మనసులో పడతలేదు. అమ్మా ఊకోవే, ఊకో అమ్మా. బావా నువ్వేమన్నా అనుకో బావా, ఖచ్చితంగా ఈ దొంగతనం మీ తమ్ముడే చేస్తుంటాడు అనిపిస్తుంది బావా. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు బావా అని నేను కన్నేసి ఉంచుతా. ఏదైనా ఒక్క ఆధారం దొరకదా బావా? ఏదో ఒకటి చేసుకోపోరా. సరే బావా, ఇప్పుడే ఆయన ఎంబడి పడతా. నీ బావ పంచాయతీ ఏడదాకా వచ్చిందిరా. ఈడు ఆ తమ్ముడు పెద్ద దొంగనా కొడుకులు, వీళ్ళే దొంగతనం చేస్తుంటారు. ఏం మాట్లాడుతున్నావు? నమస్తే మామ. ఎవర్రా నువ్వు? నీ బిడ్డ మంచిగున్నదా? నా బిడ్డ గురించి నీకెందుకు? ఉత్తగానే పని ఉండే కొంచెం. ఏం పని? నీ బిడ్డకి చెప్తాది మళ్ళా కలుతానే. పాగలగా లెక్క ఉన్నాడు. అరే బావా నువ్వు వచ్చినావురా? ఏందిరా ఎన్నట్లేంది నువ్వు గుడికి వచ్చినావు? ఏంది కథ? మంగళారం గారా, అందుకే వచ్చిన. నీ కథ సీన్ లేదురా. అరే నిన్నటి సంది చూస్తున్నా, నీ మీద నాకు డౌట్ కొడుతుంది. నువ్వు నాయనకెలా తిరుగుతున్నావు కదరా? నేను తిరుగుతారా నీ వెనకాల? లే నువ్వేదో దాస్తున్నావు, మర్యాదగా చెప్పు, లేదంటే నేనేం చేస్తున్నావు నాకే తెలియదు. అరే మీ అన్న నిన్ను దొంగ అన్నారా? ఏం మాట్లాడుతున్నావురా? మా అన్న ఏంది నన్ను దొంగనడేంది? అవునరా. రే నిజం చెప్పురా, ఇది గనక అబద్ధం అని తెలవాలే, ఈయన పంట పెట్టి తొక్కుతా. అరే నేను ఎప్పుడన్నా అబద్ధం ఆడినారా? మొన్న రాత్రి నన్ను పిలుచుకొని నాకు రాయసమైన అనుమానం ఉన్నది, వాడే అప్పు పైసల కోసం దొంగతనం చేసి ఉంటాడు, ఎందుకైనా మంచిది అని కన్నేసి ఉంచమని చెప్పిండ్రా. అవునా? అవునరా, అందుకే నిన్నటికెళ్ళి అన్ని పనులు విడిచిపెట్టుకుని వెనకాల పిచ్చోళ్ళకి తిరుగుతున్నా. పిచ్చోడా, నిన్నటికెళ్ళి నువ్వు నా వెనకాల తిరుగుడు కాదురా, మొన్నటికెళ్ళి నేనే వెనకాల తిరుగుతున్నా. మరి నాతోటేమో ఆ సతిగాడు పెద్ద చిల్లర నా కొడుకు, వాడే దొంగతనం చేసిండాలి, వాడి మీద కన్నేసి ఉంచమన్నాడ్రా, అందుకే నేను వెనకాల తిరుగుతున్నా. అరే ఇక్కడ ఇంకొక విషయం అర్థమైనాదిరా, నువ్వు నేను అవలగలం అవుతున్నావురా. ఊర్లో మనల్ని దొంగలు చూసినట్టు చూస్తుర్రా. మా అన్న కూడా ఎప్పుడు చూసినా నిన్ను నన్ను అనుమానిస్తాడు గాని ఆ సీన్ గారు ఒక్క మాట అన్నాడురా, మరి వాడే మందు పెట్టిండో గాని. అవును రో, ఆ 10 రోజులు మంచిగా అర్థం చేసుకున్నావా? ఆడు ఎవ్వరితోటో సీక్రెట్ గా ఫోన్ మాట్లాడేటోడ్రా.
అరే మందాటప్పుడు వాడేమో తాగినట్టు యాక్టింగ్ చేసేటోడు, మనకేమో పుల్లు తాపించోడు రా. అరే అంతెందుకు ఆ రోజు బంగారం పోయిన రోజు ఆయనకు ఫోన్ చేసి పిలిపిద్దాం అనుకున్నాం కదా, ఎన్నిసార్లు ఫోన్ చేసినాం రా, ఒక్కసారి నా ఫోన్ లేపిండా? అవునరా. అరే ఆ ఇంటికి వచ్చినప్పుడు భయం భయంగా ఉన్నారా. అరే ఫోన్ ఎందుకు లావట్లేరా అంటే గజ్జ గజ్జానికిండు. అరే బావా, తప్పు చేసినోడు ఇట్లా భయపడతాడు. ఈ సీల్ గాడ ఏదో లంగేషం వేసి ఉండాలి. ఇంకో పని చేద్దాంరా, రేపే వారి వెనకాల జరిగి రెడ్ హండ్రెడ్ గా పట్టుకుందాం. ఎల్లుండి ఊరందరిని పోగేసి పంచాయతీ పెట్టిద్దాం, మన ఏందో నిరూపిద్దాం. అరే బాగా చెప్తే పంచాయతీ పెట్టుడే కావాలి, మనం ఏందో నిరూపించే కావాలి. ఇప్పుడే వారి వెనకాల తిరుగుదాం, ఏ యంత్రం లేకుంటే వాడు. అమ్మా నేను కాలేజ్ అవుతున్నా బాయ్. నాన్నా నేను కాలేజ్ అవుతున్నా బాయ్. అబ్బా మిస్ అయ్యిండ్రా కొడుకు. అరే ఆడేడుకోతారా, అడేమన్నా సూపర్ మ్యానా స్పైడర్ మ్యానా? ఈయన ఉంటాడు, ఎత్తుకుదాంపా టీ బండిది. లేదే, ఇప్పటి నుంచి బయట తిరగటాలు, ఫోన్లో మాట్లాడటాలు ఇవన్నీ బంద్. జాబ్ వచ్చినాకనే మీ నాన్నతో మాట్లాడతా. ఆయన ఒప్పుకున్నానంటేనే పెళ్లి, లేకుంటే లేదు, అంతే. అంటే అంతా మీ ఇష్టమేనా? నా ఇష్టంతో పని లేదా? మధ్యలో ఏమన్నా హౌలేదా అన్నా? నేను అట్లా అనలేదే. అరే బండి ఆపరా. ఏమైందిరా? ఆ గడు చూడు. అరే ఆ బండి మన సీనియర్ బండి కదరా. అరే ఖచ్చితంగా ఇది వాన్ బండి. వాడు ఇన్ని అని ఉంటాడు. ఆగురా, వాడు వచ్చేదాకా ఆగుదాం. అవన్నీ కాదు గాని వచ్చేటప్పుడు జిలేబీ తెచ్చినాం కదా, ఎడబెట్టినా? నీ బ్యాగ్ లో ఉంటుంది చూడు. చూసినా లేదు. అబ్బా పైన బండ్లో మర్చిపోయినా కావచ్చు. పోయి తీసుకురా పో. పోయేటప్పుడు తిందు లేదే. పోయి తీసుకురా పో. ఇంత తింటది, ఎప్పుడు చూడు ఏదో ఒకటి తింటనే ఉండాలనా? నమ్లి నమ్లి దవడలు నొస్తలేవా నీకు? ప్లీజ్ ప్లీజ్ పోయి తీసుకురా. తీసుకురా పో. తెస్తా సస్తా. సారీ సారీ సారీ. ఏదో ఒకటి చేస్తా. తెస్తా తెస్తా తెస్తా. ఎప్పుడు చూడు దీన్ని తిండి వల్లనే రా. ఎంత తింటదో. మీరు ఇక్కడ ఏం చేస్తారు మామ? షాక్ అయినావు కదరా? ఇదేంద్రా ముందు ముందు ఇంకా షాకులు తింటావు. ఇన్ని రోజులు మా అందరు పిచ్చోళ్ళని చేసినావు కదరా, నీ ఆటలు సాగాయిరా. ఎక్కడ దాచినావు సూపర్ దుప్ప? దాచిన్నా? నేనేం దాచినా మామ? ఇంకెన్ని కథలు పడతావురా, మాకు మొత్తం తెలిసిపోయింది. తెలిసిందా? ఏం తెలిసింది మామ? నీ బస్ స్టాండ్ మీరు ఏం మాట్లాడుతున్నా నాకు ఏం అర్థమైతలేదు మామ. నేను ఒక ఇంపార్టెంట్ పని మీద వచ్చిన. మీరు పోరి, సాయంత్రం నేను వచ్చినాక మాట్లాడతావు, సరేనా? పోవాలా? మేమే అడిగి పోవాలి. ఇంకెంతకాలం చూతకాలం చేద్దాం అనుకున్నారు నువ్వు? మర్యాదగా చేసిన తప్పు ఒప్పుకొని జరిగింది చెప్పు. ఇంకా గింతో మాటలేందిరా, పోదాంపా. ఏదో అనుకొని ఏదో చేయబోతున్నారు మామ. నిజంగా నేను ఏది దాయలేదు, నేను ఏం చేయలేదు మామ. లోపల మాత్రం పోకురి మామ. నేను సాయంత్రం వచ్చి కలుస్తా అంటున్నా కదా. ఏడికెళ్ళి చూసినావారా ఉచ్చబడుతు కొడుక్కి చెప్పినా కదరా ఏ లంగేసి వేసింటాడని. లేకుంటే ఇంతగానం ఎందుకు భయపడుతున్నావురా? మామ ఇది తిట్టండి, కొట్టండి, కావాలంటే నరికి ఈయనే సంపి బొంద పెట్టేసేయండి, కానీ లోపల మాత్రం పోకురి మామ. దండం పెడతా, కాళ్ళు మొక్తా. అవసరం లేదు, నేను ఇప్పుడే పోతా. అయినా ఇవన్నీ ముందుండాలి కదరా. అంతే వద్దు మామ. మామ వద్దు వద్దు, నా మాట వినండి. వద్దే ప్లీజ్. మీరు చేసిన సారీ మామ, సారీ మామ. మామ మామ వద్దు మామ, వద్దు వద్దు, వద్దే వద్దు మామ, వద్దని చెప్తున్నా కదా, వద్దు వద్దే. అరే 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 గిట్ లుంగి పెడతాడు, లుంగి ఇడిచి పెట్టరా, ఇడిచి పెట్టరా. నీ అవ్వ నాకంటే ఎక్కువ బలం ఉన్నదారా. నువ్వు పోరా, నువ్వు పోరా. బాగోతం అంతా బయట పెడదాం ఇవాళ. వద్దు మామ, వద్దు వద్దు. ఏరా అది తేవడానికి ఇంతసేపా? బాబాయ్, మావయ్య,
అరే ఇన్ని రోజులు నువ్వేదో పెద్ద పత్తి అనుకున్నారా ఈ విషయం మా బావ తెలిసిందనుకో గుండె అయిసత్తారా కాలు చెప్పకే ప్లీజ్. ఇందు మూలంగా గ్రామ ప్రజలందరికీ తెలియనిది ఏమనగా రాములు తమ్ముడు బావమరిది రాముల మీద పంచాయతీ పెట్టి ఊరందరిని పిలుస్తున్నాడు. అహో ఏమ్రా ఇట్లా పంచాయతీ పిలిపించి అందరు సపోర్ట్ దాకా కూర్చుంటే ఎట్లా చెప్పున ఏదో ఒకటి కానీ అండ్రి. సర్లే అయింది ఏదో అయింది. ఇంకెన్ని రోజులు ఇట్టుంటారా? అందరు కలిసి ఓ పని చేయరు. మీరు ఇంతమంది ఉన్నారు కదా, మనిషి ఇంత పైసలు జమ చేసి వానికి ఇచ్చేయరు. అరే మీరు పెద్ద మనుషులారా, మీకు పంచాయతీ చెప్పాదిరా. అరే నువ్వు ఆగరా, మళ్ళీ పని చెప్పు. ఏమి లేదురా, మీరు ఇంతమంది ఉన్నారు కదా, ఆ బంగారానికి ఎంత అయితే అంత మనిషి ఇంత జమ చేసి వానికి ఇచ్చేయరు. ఏమయ్యా నేను చెప్పింది కరెక్టేనా కాదా? గంతే చెప్పు తీసుకొని ఏం మాట్లాడుతున్నావు నువ్వు? లేకుంటే మాకు మేమే దొంగలను ఒప్పుకొని పైసలు జమ చేసి ఆయనకి ఇవ్వాలనా? మిమ్మల్ని దొంగలని ఎవరన్నారా? అసలు మీరెందుకు అంత ఇదైపోతున్నారు? ఈ పంచాయతీ పెట్టాల్సిన అవసరమే వచ్చింది. అన్నావు నువ్వు బరాబర్ దొంగ అన్నావు. నువ్వు దొంగ అనుకుంటే మాకు తెలియకుండా మా ఆయనకెళ్ళే మనిషిని తీర్పిస్తావు. నీ కంట్లకి ఎట్లా కనబడుతున్నాం మేము? నేను ఎవరెనకాల మనిషిని పెట్టలేదురా. మనిషిని పెట్టకుండా వీడు నాయనకాల కుక్కలకు ఎందుకు తిరుగుతాడు? నువ్వు పెట్టకుంటే ఈడు నాయనకాల కుక్కలకి ఎందుకు తిరుగుతాడు? అవును, రోజు మీ ఇంటికి పనికొస్తా అంటే అందరు నన్ను దొంగని చూసినట్టు చూస్తారు. కాలు రెక్కలు పని చేయకపోతే రోడ్డు మీద అడక తినన్న బతుకుతా గాని గిసుంటి పాప పని అయితే నేను చెయ్యా. నా మొగుడు వచ్చిన కాడ నుంచి ఏదో కష్టం చేసుకుంటా బతుకుతున్నా. ఇప్పటికిప్పుడు పసుపు పట్టుకుని పోసమ్మ గుళ్ళ జరమన్నా సొత్తా. నేనైతే అస్సలు దిగలే. అరే నువ్వు తీసినావని ఎవరన్నారే? నువ్వు ఆగయ్యా, నేను అదే వాళ్ళకి వాళ్ళే ఏదేదో అనేసుకుంటే ఎట్లా? నువ్వు తీయలే నువ్వు అంటావు, ఆడు తీయని ఆడంటాడు, ఈయనైతే మా ఇంటికే రాలేదంటాడు. మరి ఏమైందంటావు? ఎవరు తీయంది ఏమైందంటావు? మేమే ఇంట్లో దాసుకుని పోయిందని చెప్తున్నావా? చెప్పండి. అంటే మీ ఇంట్లో అందరు మంచాలు ఉన్నారు, ఒక బయట వాళ్ళం మేము దొంగలమైనవా? మీ ఇంట్లో దొంగతనం చేయాలని నమ్మకం ఏముంది? అరే ఈయన ముట్టి కింద 20 ఏం లేవు. ఇప్పుడు ఈయన కథ పెద్ద బండి ఫోను దోస్తులు, వీడు వడే కథ తెలియదా? వీడే దొంగతనం చేయలేదని నమ్మకం ఏముంది? అబ్బో నువ్వు పెద్ద సంసారి పొక్కవు. ఇక నువ్వేసే లంగేశాల గురించి నేను చెప్పన్నా? నువ్వెంత ఓలేగా నువ్వు ఊరందరికి తెలియదనుకుంటున్నావా? నువ్వు మా మామగాను అని చెప్పుకొని ఇక నాకే ఇజ్జత్ అనిపిస్తాంది. అసొంటిది నువ్వు నాకు చెప్పేంత మొగుడు అయినవా? దొడ్డి కోదే ముడ్డి కూడా సక్క కట్టుకోరాదు. నువ్వు నా గురించి చెప్పడం ఆయన వారా? బరాబర్ అంట. అయితే ఇప్పుడు మీరు అసలు మనుషులారా? మనుషులారా? సొంత మనిషి కష్టాల్లో ఉంటే వెనకుండి సపోర్ట్ చేయాల్సింది పోయి నా మీద పంచాయతీ పెట్టిస్తారా? నన్నే బద్నాం చేస్తారా మీరంతా? ఏం మనుషులరా మీరంతా? అని చూడరా, ఆడరా మనిషి అంటే. ఇప్పుడు నా గురించి ఎందుకు కొనిరాదు మామ? నీ గురించి నేను మాట్లాడాలి. రే వాడికి నాకు ఏ సంబంధం లేకున్నా ముందు నుండి నా వెనకున్నాడు రా. దాన్ని అర్థం చేసుకున్నాడు రా. ఆయన చూసి నేర్చుకోడరా. వారి సంక నాకినా మీకు సిగ్గు రాదురా. వర్ణియా బగ్గోస పాడుగాను ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు? వారి గురించి తెలవాలి కానీ వాడి నోట్లు వచ్చేవద్దు. నువ్వు ఎవరిని పడితే ఇట్లా గొర్రెలకు ఆగరా, అందరు ఆడుకుంటారు నిన్ను. గొర్రె ఆడేం చేసిండ్రా? ఏం చేసిండు అని అడుగు. ఏమైందిరా? ఏమైందా? నీ బిడ్డను వేసుకుని ఊళ్ళో లంగ తిరుగులు తిరుగుతున్నాయి. ఏం మాట్లాడుతున్నాను? ఏ రోజు తుమ్మల కొట్టబోతుండు. తుమ్మలకి పోతురా? గలీజ్ పనులు చేస్తురు. ఏం మాట్లాడుతున్నారు నువ్వు? నా బిడ్డ గురించి తప్పు మాట్లాడితే నేను ఏం చేస్తానో నాకు తెలియదు. నేనేం తప్పు మాట్లాడినా? ఉన్న విషయం మాట్లాడినా. ఇంకొక్క మాట, ఒక్క మాట నోట్లోకి వెళ్ళేస్తే ఈ ఊరందరి ముందు నరికి నేను ఇక్కడ బొంద పెడతా. ఏ అడుగు అన్న అడుగు. ఆడినే ఉన్నాడు, ఈ బిడ్డనే ఉన్నది, నేనే ఉన్నా. ఈ తప్ప నొప్పి చెప్పులు మెడకేసుకుని ఊళ్ళో ఎరుగు తప్ప
ఇదంతా అబద్ధం అని చెప్పు చెప్పు. చెప్పాడు నోరు ఇక్కడే మూయిపిరా. చూడరా ఇప్పుడు అది చెప్తాడరా. అది చెప్తాడు ఇను. అది చెప్తాడు. ఊరంతా ఇంటది ఇను. మాట్లాడవేంద్రా? సప్పుడు చేయవేంద్రా? ఇది అబద్ధం అని చెప్పురా. అంటే మామ అది అంటే అంటే మీరందరూ కలిసి నన్ను పంచారి దానా ఎక్కడి ముండా నా కడుపులో చెడపుట్టావు కదే. నీకేం తక్కువ చేశానే? ఈ జాతి తక్కువ లంచా కొడుకుతో తిరుగుతావే నువ్వు? ఇప్పుడేమంటావు? ముందుగా నీ ఇంటోళ్ళని చక్క పెట్టుకో. పోరా లంబడి కొడక. నన్ను లంబడి కొడుకు అంటావా? అంటారా? పోరా దొంగ లంబడి కొడక. ఏం మాట్లాడుతున్నావు? నా పిసలేసిందా? అడుక్కుతేనే బాడు కావరా అన్నా. మాటలు మంచిగా రాని అన్నా. దొంగవరా నువ్వు? ఆ మొగండి దొంగ అంటవా? నిన్ను దోస్తులని రోజు వాళ్ళ సంకనాకి నీకు పోతున్నారు. నువ్వు తిరిగిపోతు బాడు. ఆహా నేను తిరుగుతానే వస్తాందా? నువ్వు చేసినప్పుడు లేదా? మేము ఊర్లో లేనప్పుడు మీ దోసుగాళ్ళని తెచ్చుకొని తాగి తందనాలు అన్నప్పుడు లేదా? నువ్వు చేస్తలేదు గాని నేను తిరుగుతానే వస్తాందా? అట్లా అంటే నువ్వు కూడా తాగుపోతానువే. నుండు నన్ను తాగుపోతుంటావరా నువ్వు? పొద్దంతా పనికి పోయి సాయంకాలం శాతకాగా 90 దాటితే నేను తాగుపోతానా? ఇప్పుడే నన్ను నేను మాట్లాడితే పెద్దయ్యకి ఇదేం చేస్తాడో నన్ను. నువ్వు ఇంట్లోంచి పోరా పోరా. ఆడడిపోతారు చెప్పు. ఈ సికట్లు ఏడుకోమంటానవరా? పోరా ఇంట్లో పోరా. పోతా భయమా? పో పోయి బయలు దుంకి సావు. ముందు నుండి నెత్తి నోరు కొట్టుకొని చెప్తున్నా, మనం ఎంతలుండాలనో అంతలనే ఉండాలే అని. ఇన్ని రోజులు అన్నని ఎగేసుకొని తిరిగినావు. ఇప్పుడు అన్నేమో సున్నం పెట్టిండు. ఊకో రాదే. ఊకేదో అడుగుతావు. అబ్బో అన్ననంటే పౌరుషం పొడసుకొస్తుందే. గింత జరిగిన సిగ్గు రాదా నీకు? అన్నను అనేసరికి ఎక్కడ లేని పౌరుషం ఈయనకి. అరే ఒక పిష్ ముక్క చెప్పరా. అరే తమ్ముడు ఒక షాప్ ముక్కదే. అది సరే గాని మీ బావ ముచ్చి ఏడాకి వచ్చిందిరా? బావా బడిగాడా మన పేరు నా ముందరే తగురా. వాడు మనిషి వంద పుట్టుకనా? నిజులే వయసు అంటే ఇప్పుడేమో లొల్లి పెట్టుకుంటారు, తర్వాత మీరే కలిసిపోతారు. చెప్పిన గారా అని పేరెత్తదని. వీళ్ళు ఒకటేవా చూసే మనమే పిచ్చోళ్ళం. వీడున్న వీళ్ళ బావ కలవకుంటాను నన్ను అడుగు. వీళ్ళ బావ సంఖ వీడిపోయి నాకుంటాను నన్ను అడుగు. ఇంకొకసారి అని పేరు నమ్ముకుంటే తినవనుకో ఇది నీ గొంతులో దింపి సంపుతా నీ అవ్వా. తెలియదు దాని గురించి. వాడు మనిషి వంద పుట్టుక. సంతవేదరవిని అయిపోయింది అయిపోయింది కదలకు అయిపోయింది చూడు. అయిపోయింది. ఏమిరా ఇంత చేస్తున్నావు? మీ ఇంటి పెద్ద మనిషి మీ అన్నకు ఒక మాటనా చెప్పవారా? అగో మాటలోనే వచ్చేసిండు. ఎవడన్నా ఎవడికన్నా ఏ ముఖం పెడుతూ నచ్చిండు? అన్నింట్లో పాలేరు లెక్క పనిచేసిన, ఊడిగం చేసిన, సొంత కుటుంబం కంటే ఎక్కువ విలువిచ్చిన అసొంటిది 10 మందిలో నన్ను దొంగ అన్నాడు. వానికి నాకు సంబంధమే లేదు అసలు. వెళ్ళిపోమని చెప్పండి.
సంధ్య కాలేజీకి వెళ్ళి ఎలగబెట్టింది చాలు, మా పరువు తీసినాం. ఇంట్లో పో. ఏంది నాన్న, నేను నీ పరువు తీసినా? మరి నువ్వు చేసింది ఏంది నాన్న? ఇన్ని రోజులు వంతో రాసుకొని పూసుకొని తిరిగినావు, కన్న కొడుకులాంటోడు అన్నావు, సొంత మనిషిలా కలిసి ఉన్నావు, ఒకే కంచంలో తిన్నావు, ఒకే మంచం మీద పన్నావు. ఇవన్నీ చేసేటప్పుడు గుర్తుకురాని వాని జాతి నీ బిడ్డ కడికొచ్చేసరికి మాత్రం గుర్తుకొచ్చిందా? ఇన్ని రోజులు మా నాన్న అమ్మాయి కూడా చాలా మంచోడు అని అనుకునేదాన్ని. కానీ నువ్వు నేను అనుకున్నంత మంచోడువేం కాదు నాన్న. నువ్వు కూడా అందరిలాగే మామూలు మనిషివి అనిపించుకున్నావు. వాడు జాతి తక్కువడు కావచ్చు, కానీ చెడ్డోడు మాత్రం కాదు. మీరనుకుంటున్నట్టు వాడెవరిని మోసం చేయలేదు. వాడెంత అద్దన్నా నేనే వాని వెనకాల పిచ్చిదా లెక్క తిరిగినా, నన్ను ప్రేమించమని టార్చర్ పెట్టినా. అది నీకు తెలిస్తే నువ్వు ఎక్కడ బాధపడతావో అని అద్దన్నాడు. చివరికి సూసైడ్ చేసుకుంటా అంటే గాని వాడు ఒప్పుకోలేదు. అదే వాని ప్లేస్ లో ఇంకొకడు ఉండుంటే ఈ పాటికి నన్ను ఇష్టం వచ్చినట్టు. అద్దులే, నువ్వు తట్టుకోలేవు. అయినా వానికి నాకన్నా మా అందరికన్నా నువ్వంటే చాలా ఇష్టం నానా. ఇన్ని రోజులు వానికి ఎవ్వరు లేకపోయినా నువ్వున్నవని అందరికీ గొప్పగా చెప్పుకునేటోడు, ఓ ధైర్యంతో బతికేటోడు. కానీ నువ్వు ఒక్క మాటతో వాడు బతికుండగానే చంపేసినావు కదా నాన్న. రాములు, ఏంది ఇంత రాత్రి అయినా ఇన్నే ఉన్నావు? ఇంటికి పోవాలనిపిస్తలేదన్నా. నాతోనైతే లేదు. రోజు ఏదో వెళ్తే ఎట్లుండేటోళ్ళమన్నా. ఆ రోజులే వేరు. కష్టం వచ్చినా సుఖం వచ్చినా కలిసి పంచుకునేటోళ్ళం. అట్లాంటిది ఒక్కడు చేసిన తప్పుకి అందరూ కొట్టుకుని విడిపోవడం నాకు నచ్చుతలేదన్నా. పోతే పోయిందన్నా ముష్టి బంగారం. నా కాడ లేదనుకుంటా. అయినా తీసుకుంది ఎవడు? మా వాళ్ళల్లో ఒకడే కదా, బయటోడు కాదు కదా. ఉంచుకొని రేపే ఆడ దగ్గర పోతా. అయిపోయిందేదో అయిపోయిందని చెప్తా. నాకు అది కావాలన్నా. నా కుటుంబం కంటే నాకేది ఎక్కువ కాదు. ఓం శక్తి, ఓం శక్తి. ఏమేవ్ ఊదుబత్తలు అయిపోయాయి. ఆ సజ్జ మీద ఉంటే తీసుకో. దేవుడా, ఏమేవ్ వాళ్ళు ఏం చేసిండు అయ్యా ఒక పని. ఇదిగో హారం. హారం అమ్మ తల్లి ఎక్కడ దొరికింది? సజ్జా మీద నుంచి ఊదొత్తులు తీస్తుంటే కింద పడింది. అసలు ఈ డబ్బా పైకెట్లా పోయింది? ఎవరు పెట్టిర్రు? నువ్వు ఇట పెట్టినావని. అగో నేను ఎందుకు పెడతా? నువ్వు చిచ్చి, నేను పెట్టలేదు, నాకు తెలియదు. నానా, నువ్వు గానీ పెట్టినావా? ఏ తలకాయ గిట్టగానే తిరుగుతాననే నేనెందుకు పెడతా? మరి ఎవరు పెట్టకుండా పైకి ఎట్లా పోయింది? అదే నేను అడుగుతా అన్నా.
ఎవరు పెట్టకుండా ఈ డబ్బా పైకెట్ట పోయింది? ఏ డబ్బరా? గీ చెక్క డబ్బానే. నేనే పెట్టినా. నువ్వు పెట్టావు? నేనే పెట్టినా. నువ్వెందుకు పెట్టావే? అది వెంటనే పెట్టినా. అయ్యో నాకేం తెలియదు, నా మీద ఒట్టు. ఇదేం దత్తమ్మా? ఆగో ఇదేం పాపమే, పట్నాలు వేసుకున్నాక తెల్లారి సామాన్ అంత అంగడి ఉందంటే నువ్వే కదరా మీద ఇవ్వను. నేను తీసి మీద పారేసిన. పారేసిన నేనే. పారేసుడేందే నల్ల ముఖం నాన్న? సామాన్ల మీద ఏమంటే బంగారం పారేస్తావా? ఎందులో ఏముందో చూడవా? ఇదేమి ఇచ్చేస్తున్నావు? గంటల బంగారం ఉన్నది నాకే వెరకరా. ఇల్లంతా అంగడి ఉన్నది, చదిరింది తప్పేనా నాది? ఎప్పుడు చూసినా సదురుడు సదురుడు సదురుడు. నీ సదురుడుకి అగ్గి తగలా. కొంప ముంచే పని చేసినావే బిత్రితేనా? మళ్ళా నన్ను నోరు తెచ్చినావంటే బండకే చంపుతా. ముసల్లాన్ని చూడకుండా నా మీద వస్తానవేమిరా? నీ బంగారం చెర్రవరు, నీ బంగారం గంగరవరు. నీ దగ్గర బంగారం ఉన్నది నాకే వెరకరా. నీ బంగారం కగ్గిదాగా. అయినా దాన్ని అనడం కాదే, నిన్ను అనాలే. ఇంట్లో ఏదెక్కడ పెట్టావో ఒంటి మీద సోయి ఉండదానే సువర్ధనా. అగో అని నా మీద దొబ్బుతున్నావా? గరోజు బంగారం తీసి బీరువాలు పెట్టమంటే పెడతాన్నావా లేదా? తాగుడు మీద పడి మరిసిపోయి నన్ను అంటాను. ఇదిగో అందరూ మళ్ళా నా తాగుడు మీద పడినారే. ఇదిగో మీరిట్లా చేయగా నేను ఇక్కడ ఉండా. అందరు ముందు నన్ను బదనాం చేసినారు కదే. ఆ మొహం ఇప్పుడు అందరికి ఎట్ట చూపించుకోవాలి? నీ సత్తా. అంటే ఇన్ని రోజులు ఆ బంగారాన్ని నీంటనే దాచుకొని పోయిందనుకొని ఇంత లొల్లి చేసి పెంట చేసుకున్నావు రాములు. ఈ గోసకన వారెత్తే ముసలిదంత పని చేసిందన్నా. కానీ గిట్లయితే అనుకోలేదన్నా. చేసిందంతా చేసి మళ్ళీ ఏం తెలియన్నాడు సంసారి మాటలు మాట్లాడుతున్నావు. ఇజ్జత్ ఉండాలి కొద్దిగన్నా. నాకు ముందే తెలిసి మీ వాళ్ళు మంచోళ్ళని. అమాయకులు పట్టుకుని ఆగం చేసినావు. అయినా నీకు మీ వాళ్ళకన్నా బంగారం ఎక్కువైందా? లోట పీసి బంగారం ఇవాళ కాకపోతే రేపు సంపాదిస్తావు. మనుషులు పోతే తిరిగేస్తారా? నువ్వు చేసింది అసలు పద్ధతే కాదు ఇది. దొంగలమ్మిడి కొడుక, నీ అసొంటోడు ఒక్కటి చాలరా కొంపలు ముసడానికి. నీ అవ్వ తల పెడతా అంటే కొలు పెట్టి చెప్పినట్టు నువ్వు ఒకటి మో పని ఇడా. అరే రాములు వీని పనిలోకి వెళ్ళి పీకే అప్పుడే బాగుపడతావు నువ్వు. ఓ దుబాయ్ గొప్ప పనోడు వచ్చిండయా. చూడు రాములు, ఇదంతా నువ్వు కావాలని చేయలేదు కదా. నీకు ఆచారం మంచిగా లేదు. ఆచారం మంచిగా లేకపోతే గోసిలో పాము పిల్లలు పెడతారట. ఇగో ఇది అన్నిళ్ళలో ఉండే రామాయణమే. అన్నిళ్ళ కథ ఇదే. అయిన దానికి కాందానికి జౌడాలు లొల్లులు పెట్టుకుంటారు. కోపంలో నోటికి ఎంత అంత మాట్లాడి తిట్టుకుంటారు. అయినా కూర్చుండి మాట్లాడుకుంటూ అయిపోయేదానికి బజార్గా పడతారు. అవసరమా రాములు? ఇప్పటికైనా అయిందేదో అయిపోయింది, పెద్ద మించిపోయింది ఏం లేదు. నువ్వు ఒకసారి పోయి ఎవరితో మాట్లాడు. నీ వాళ్ళైతే ఖచ్చితంగా నిన్ను అర్థం చేసుకుంటారు. నా మాట వాళ్ళతో మాట్లాడు. పో వాస్తవం చెప్పిండు. ఏమైంది? మేమెంత చెప్పినా వినకుండా సీనుగాడి ఇల్లు ఖాళీ చేసిపోయిండయ్యా. అరే నాయన, ఇన్ని రోజులు వస్తుంది అన్ని సూదిపోటు మాటలు తిట్టరాని తిట్టారాని మాటలు పడ్డాడు. అడు ఇంట్లోకి వెళ్ళిపోతే నా ప్రాణం మీడట్టు అనిపిస్తుంది. అన్ని ఏదన్నా ఒకటి అనిపించి తీసుకురాపో. సీను ఆగరా సీను. సీను ఆగరా, నా మాట సీను. మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోగరా. ఆపట్రా బస్సు. కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటారా నేను?
తప్పంతా నాదేరా. దీనంతటికి నేనే కారణం. కోపంలో మిమ్మల్ని అందరినీ అనరాని మాట్లాడానరా. కానీ ఇదంతా నేను కావాలని చేసింది కాదురా. మీకన్నా నాకు ఏది ఎక్కువ కాదురా. నా మొహం కూడా చూపించుకోలేదు. నేను చేసిన పనికి మీరు ఏం చేసినా తక్కువే. మీ అందరి కాళ్ళు పట్టుకున్నా కూడా తప్పులేదు. అన్నా 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 విసిలేసిందా అన్న? నువ్వు కాకుండా ఎవరంటారన్నా నన్ను? ఆ మాత్రం తిట్టాధికారం కూడా లేదనుకున్నావా? తిడితే నేను పర్లేననుకున్నావా? నువ్వు నా కాళ్ళ మీద పడుడేందన్నా? మా అన్న గురించి తెలియదురా మీకు? చిన్నప్పుడు మా అయ్య చచ్చిపోతే కన్న కొడుకు లెక్క సాధిండ్రా. ఒకప్పుడు మాకు తిండి కూడా గతి లేకుంటే మా అన్న ఒక్క పూట గతకదాగి మాకు 3 పూటల తిండి పెట్టిండ్రా. దేవుడురా మా అన్న. బావా బామ్మది బావా, చిన్నప్పుడు నువ్వు నేను ఎన్నిసార్లు కొట్టుకోలేదు బావా. మళ్ళా తెల్లారితేనే కలుసుకునేటోళ్ళం బావా. ఊకో, ఇప్పుడు కూడా గంటే అనుకో బావా. చెప్తే నమ్మవు గాని బావా, లొల్లైన తెల్లారుతుంది. మన ఇద్దరం ఎప్పుడెప్పుడు కలుద్దామని నా గుండె గిల్ల గిల్ల కొట్టుకునేది బావా. ఆ రోజు నుండి పుక్కడి పువ్వు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేదు బావా. అసలు నువ్వు ఏడితే నేను తట్టుకుంటున్నా బావా. బావా నువ్వు అస్సలు ఏడవద్దు బావా. లంగాగడేడి ఇక్కడనే ఉన్నాను ఇవన్నీ నువ్వు చెప్పిన మాట అంతా ఇంటాను నాన్న. నాన్న ఈ లంగించాలని పని చేస్తాను. నువ్వు మాత్రం ఏడవకు నాన్న. ఊకో నాన్న ఊకో. అంతేలే, ఎంతైనా మీరు రక్త సంబంధాలు. నేనే బయటండి కదా. రే చేతిరా రే తంతారా రే. నువ్వు బయట పడువారా? ఏది నా ముఖం చూసి చెప్పు. వీళ్ళిద్దరెంతో వీళ్ళందరెంతో నువ్వు కూడా అంతేరా నాకు. రే నా మొహం చూసి చెప్పరా. నీకెవరు లేరు, నీకెవరు లేరు, నీకెవరు లేరా? కోపం లేదా అంటే దాన్ని పట్టుకుంటావురా నువ్వు. రే రా బిడ్డవురా నువ్వు. రే నీకంటే నాకు మంచి దొరుకుతాడరా. రే నువ్వు బంగారం రా, బంగారం. రే రే నువ్వు దాని భర్తగా రావడం నా అదృష్టం రా, నా అదృష్టం. మీరందరూ సోమతోలుందరు కాదు నాయనో. నువ్వు ఎడవద్దమ్మా, నువ్వు ఇంటికి పెద్దమ్మా. అమ్మా అమ్మా ఎడవద్దమ్మా. ఇంత కూడు అక్కరా పోయి బా కుండ చికెన్ మస్తు అండినావా బా. మళ్ళీ వేసుకుందాం తీరా. తినిపోయాలి బా, ఈసారి కుండేమంటే అర్థం. తాగుతావా సిగరెట్? ఏ తాత బా. ఇగో. అరే అగ్గిపెట్టున్నదారా?
నాకాని లేదురా ఏ అగ్గిపెట్టి ఉన్నదా నేను ఎన్నడైనా సిగరెట్ తాగినా క్షమించరా ఏ పొట్లం ఇట్రారా అగ్గిపెట్టి ఉన్నదా నీ ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావు ఈ నిప్పు ముట్టించుట్లా ముందుంటాం మనం. అమ్మయ్యా మొత్తానికైతే ఖుషి ఉన్నావురా. ఈ సంతోషం వల్ల మళ్ళొక దావా చేసుకోవాలరా. నీ దావతలకు దండం రా ఇప్పటి వరకు జరిగిన పెంట జాలి ఇంకా పెంట పెట్టకు. అరే ఇప్పుడైతే మునుపటిలాగా మంచిగా ఖుషిగా కలిసి ఉన్నాం రా, ఇంకా సాలరా. అరే మనం సత్యదాకా ఇట్లనే కలిసి ఉండాలరా. చచ్చేదాకేంద్రా వచ్చే జన్మలు కూడా జన్మ జన్మలకు మనం ఇట్లే కలిసి ఉండాలి బావా. మనల్ని ఎవరు విడదీయలేరా. మీరు అసలు హైలైట్ అన్నా. మీ అసంటోళ్ళు అసలు ఏ ఊర్లో ఉండరు తెలుసా. అంత మంచిగానే ఉన్నది గాని నాకు ఎక్కడో కొడుతుందన్నా. ఒకసారి మంచిగా ఆలోచించుర్రి. ఇదంతా నమ్మేటట్టు ఉన్నదా? గిన్ని రోజులేమో అలా బంగారం పోయిందనుడేంది? నానా పెంట చేసి మీతో లొల్లులు పెట్టుకొని మిమ్మల్ని పిచ్చోళ్ళు చేసుడేంది? ఇప్పుడు మీ గిని నాటకాలు ఆడుకుంటా బంగారం ఏడేవోలే ఇంట్లోనే ఉన్నది అని అనుడేందన్నా. కొద్దిగా అన్న నిజమనిపిస్తుందా? నాకు తెలిసి ఆయన కొడుకు ఏదో లంగేశం వేసి ఉంటాడు. అది తెలిస్తే ఏడ ఇజ్జత అవుతుందేమో అని గిన్ని నాటకాలు ఆడుతున్నాడేమో నాకు అనిపిస్తుంది. అస్సలు దొంగలు వీళ్ళన్నా లంగా అన్నా మీ అన్నగాడు. బరబ్బర్ నాకు అట్లా అనిపిస్తుందిరా. అరే అంటే నువ్వేమనుకుంటావని సపరేట్ అని నాకు కూడా గట్లా అనిపిస్తుంటా. ఏవక ఇంకా అనుకునేది ఇదే నిజం. మీరు కాబట్టి మంచోళ్ళు కాబట్టి ఇట్లున్నారు గాని మీ జాగలా వేరేటోళ్ళు ఉంటే ఈ పాటికి మీ అన్న గాని ఆగమాగం చేస్తుంటుండే. తెలుసుకోపా